Connecting. హరే కృష్ణ ప్రభు, మనం స్టార్ట్ చేసుకుందామా? Yes. హరే కృష్ణ. ధన్యవాదం ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మాకు వచ్చి క్లాస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఈ చైతన్య చరితామృత చదవడం మొదలు పెట్టాం, కానీ మాకు చాలా సబ్జెక్ట్ మ్యాటర్ చాలా గట్టిగా ఉంది. మాకు ఎవరైనా ఎక్స్పర్ట్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ టైంలో మీరు కనబడ్డారు. మీరు అడగగానే మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. స్పెసిఫిక్ గా చాప్టర్ 3, చాప్టర్ 4 రెండు కూడా భగవంతుని ఆవిర్భావానికి The people there instead of side. బాహ్య కారణాలు, అంతః కారణాలు. నా వాయిస్ వినబడుతుంది కదమ్మా? వినిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రభు. సో అమ్మ, ప్రభు అండ్ మాతాజీ, మాధవ్ గోపీనాథ్ ప్రభు గారు ఇదివరకు కూడా మనకి క్లాసెస్, భాగవతం క్లాసెస్ ఇచ్చారు. సో ప్రభుని ఇదివరకు మనం ఆయన క్లాస్ ఎవరు వినకపోతే ఫస్ట్ టైం అయితే ఆయన గురించి చాలా 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 విషయాలు ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి. ప్రభు కనీసం ఎన్నో టెంపుల్స్ రన్ చేస్తున్నారు. నందగోకులం అని చెప్పి మనకి ఇక్కడ యాదగిరి గుట్ట దగ్గర కన్స్ట్రక్ట్ ఒక వాట్ యు కాల్ ఇట్ ఫార్మ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నారు. అలాగే రాంపల్లిలో ఒక టెంపుల్ రన్ చేస్తున్నారు. సింగపూర్ టౌన్షిప్ లో టెంపుల్ రన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆయనకు మామూలుగా ఆయనకు పెద్ద ఉద్యోగం ఉంది. కనీసం 4-5 వేల మంది ఎంప్లాయీస్ ఆయన దగ్గర ఉంటారు. ఆ ఉద్యోగం ఇన్ఫోసిస్ లో ఆయన చేస్తున్న ఉద్యోగం చాలా. అది ఒకటి రెండు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో, మీడియం సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నంత ఎఫర్ట్ ఉంటుంది అది చేస్తున్న జాబ్ లోని. ఇదంతా కాకుండా భాగవతం గురించి పురాణ తిలకము అని చెప్పి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారు. పురాణ తిలకము ఇదేంటంటే శాస్త్రానికి ఎన్సైక్లోపీడియా లాంటిది, శాస్త్రానికి వికీపీడియా లాంటిది. అది ఏ శాస్త్ర రిఫరెన్స్ కావాలైనా సరే అందులో మనకు దొరుకుద్ది. ప్రభుజీ, మాతాజీ ఇద్దరు కూడా సంస్కృతంలోని శాస్త్రాల్లోని పిహెచ్డి చేశారు. ప్రభు బిట్స్ లో ఇంజనీరింగ్ బిట్స్ లో చదువుకుని మైక్రోసాఫ్ట్ లో పనిచేసి యుఎస్ లో చన్నాళ్ళ నుండి జరిగింది. అయితే ఇక్కడ అంతా చేసినా సరే ఇప్పుడు ఇస్కాన్ లో మాత్రము శాస్త్రంలో మాత్రం ఆస్ట్రాలజీలోని ఆయనకు డిగ్రీ ఉంది. ఆ తర్వాత మళ్ళీ సంస్కృతంలోని శాస్త్రంలోని పిహెచ్డి చేస్తూ ఈ పురాణ తిలకాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా ప్రభుజీ రావడం మనకి ఇవాళ అదృష్టము. కేవలం ఇదే కాదు, చైతన్య చరితామృతమే కాదు, ఇంకా ఏదైనా మీకు పురాణానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా సరే ప్రభు ఆన్సర్ చేయగలుగుతారమ్మా. సో కానీ ఇవాళ మనకి ఈ బాహ్య కారణాల మీద డిస్కషన్. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. సో whenever you are ready, we can start the discussion. Prabhu, are you able to hear me? Yes, Prabhu. We can hear you. We can see your screen. Okay, right. Thank you. Hare Krishna, okay. Prabhuji. Hare Krishna. Namo Om Vishnupadaya Krishna Prishthaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. చైతన్య చరితామృత ఆదిలీల 3వ అధ్యాయం. ఇవాళ ఈ అధ్యాయం చదువుకుందాం. శ్రీ చైతన్య ప్రభుం వందే యత్పాదాశ్రయ వీర్యతః సంగృహ్ణాత్యాకర ప్రాతః అజ్ఞ సిద్ధాంత సన్మణీన్. శ్రీ చైతన్య మహాప్రభుకు నేను వినమ్ర నమస్కారాలు సమర్పిస్తున్నాను అని ఈ అధ్యాయం మొదలు పెడుతున్నారు కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు. ఆయన పాదాశ్రయ ప్రభావంతో అజ్ఞాని కూడా శాస్త్ర రత్నాల గనుల నుండి సిద్ధాంత మణుల్ని సేకరించగలడు. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయాద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. శ్రీ చైతన్య ప్రభువుకు జయము, శ్రీ నిత్యానంద ప్రభువుకు జయము, అద్వైత చంద్రునికి జయము, గౌర భక్త వృందకు జయము జయము. ప్రతి అధ్యాయంలో కూడా ఈ మంగళాచరణ శ్లోకము ఉంటుంది చైతన్య చరితామృతంలో. తృతీయ శ్లోకేర అర్థ కైల వివరణ, చతుర్థ శ్లోకేర అర్థ సుణ భక్తగణ. ఇంతకు ముందు అధ్యాయంలో 3వ శ్లోకం యొక్క అర్థాన్ని వివరించారు కవిరాజ గోస్వామి. ఇప్పుడు ఈ అధ్యాయంలో
4వ శ్లోకాన్ని దాన్ని వివరిస్తున్నారు. అది శ్రద్ధతో వినండి అని చెప్తున్నారు. 4వ శ్లోకాన్ని వివరిస్తున్నారు. ఆ 4వ శ్లోకం ఏంటంటే ఈ శ్లోకం అంటే మొదటి అధ్యాయంలో ఉన్న 4వ శ్లోకము. ఆ శ్లోకం యొక్క భావమే ఈ అధ్యాయం మొత్తము అది వివరిస్తున్నారు అనమాట. అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి కొన్ని బాహ్య కారణాలు ఉన్నాయి, కొన్ని అంతః కారణాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో ఆ బాహ్య కారణాలను చర్చించబోతున్నారు. అందుకు ఆయన ఎలా అవతరించారు అనే దాని గురించి ఈ 4వ శ్లోకం అన్నమాట. అనర్పిత చరీం చిరాత్ కరుణయావతీర్ణ కలౌ సమర్పయతు మున్నతోజ్వలరసాం స్వభక్తి శ్రియం హరి పురట సుందర ద్యుతి కదంబ సందీపితః సదా హృదయ కందరే స్ఫురతు వహ సచీనందనః. సచీనందనుడు అంటే చైతన్య మహాప్రభు. సదా హృదయ కందరే స్ఫురతు వహ, ఆయన ఎప్పుడు మీ హృదయంలో ప్రకాశించుగాక. హృదయ కందరం అంటే హృదయం అనే గుహలో, ఎప్పుడు ఆయన మీ హృదయం అనే గుహలో ప్రకాశించుగాక. ఎలా ఉన్నాడండి ఆయన? హరి పురత సుందర ద్యుతి కదంబ సందీపిత. ఆయన ఎలా ఉన్నాడంటే బంగారం లాంటి సుందరమైన కాంతితోటి మెరిసిపోతున్నాడట. హరి పురట సుందర ద్యుతి కదంబ సందీపిత. మరి ఎందుకయ్యా ఆయన అవతరించాడు అంటే అనర్పిత చరీం చిరాత్ కరుణయావతీర్ణ కలౌ, కలియుగంలో అవతరించారట. కరుణని ఆయన ఇవ్వడానికి. ఏమిటి ఆయన ఇస్తున్నాడు మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే అనర్పిత చరీం చిరాత్, చాలా కాలంగా ఏ అవతారం వల్ల ఇవ్వబడింది ఒకటి ఇస్తున్నాడట, ప్రత్యేకమైనది. ఏంటంటే సమర్పయితుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి ప్రియాం, అంటే మాధుర్య భక్తుని మధుర భక్తి రసాన్ని ప్రసాదించడానికి ఆయన స్వయంగా అవతరించాడు. అంతకుముందు ఏ అవతారంలోనూ ఎప్పుడు ఇవ్వబడిన దాన్ని ఇవ్వడానికి స్వయంగా ఆ దేవదేవుడే చైతన్య మహాప్రభువుగా ఆయన దిగివచ్చాడు. ఇది 4వ శ్లోకం అన్నమాట. దీని గురించి అంటే భగవంతుడు రావడానికి కారణాల గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. ఏమిటి ఆ కారణము అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వబడని మాధుర్య రసాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నారు. పూర్ణ భగవాన్ కృష్ణ వ్రజేంద్ర కుమార గోలోకే వ్రజేర సహ నిత్య విహార. వ్రజేంద్ర కుమారుడైన శ్రీకృష్ణుడు సంపూర్ణ భగవంతుడు, పూర్ణ భగవాన్ కృష్ణ. గోలోకే వ్రజేర సహ నిత్య విహార, ఆయన గోలోకంలో, ఆ గోలోకంలో మళ్ళీ వ్రజధామం, ఆ వ్రజధామంలో తన నిత్య లీలలు ఆయన ప్రదర్శిస్తుంటాడు. అంటే గోలోక బృందావనంలో ఆయన ఎప్పటికీ తన నిత్య లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు. బృందావనం పరిత్యజ్య నా పాదమేకం గచ్చతి అని, బృందావనాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా బయటికి ఏడట. ఎవరండి ఈయన అంటే ఈయన దేవాది దేవుడు. మనం చెప్తాం కదా, ఆ అనేక అవతారాల గురించి మనం చెప్పుకుంటాం. అన్ని అవతారాలకు మూల అవతారం ఆది పురుషుడు. గోవిందం ఆది పురుషం తమహం భజామని బ్రహ్మదేవుడు ఎవరినైతే కీర్తించాడో, శాస్త్రాలన్నీ ప్రత్యేకించి భాగవతం చెప్తోంది. అనేక కల్పావతారాలు చెప్పిన తర్వాత సూత గోస్వామి వారు చెప్తున్నారు, ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయం భగవంతుడు, పూర్ణ భగవంతుడు అని. ఆ భగవంతుడు ఎప్పుడు ఆయన వ్రజేంద్ర కుమారుడు. ఆయన తన గోలోక బృందావనంలో ఎప్పుడూ తన నిత్య లీలలు ప్రదర్శిస్తూనే ఉంటాడు. మరి అటువంటి ఆయన ఈ లోకానికి ఎప్పుడు వస్తాడు అంటే చెప్తున్నాడు, బ్రహ్మార ఏకదినే తిహో ఏకబార అవతీర్ణ హైకరేణ ప్రకట విహార. బ్రహ్మదేవుడి ఒక్క రోజులో ఒక్కసారి మాత్రమే ఆయన ఈ లోకంలో అవతరించి తన యొక్క లీలలను ఇక్కడ ప్రదర్శిస్తాడు. ఎప్పుడూ గోలోకంలో ప్రదర్శించే ఆ లీలలు బ్రహ్మగారి రోజులో ఒక్కసారి మాత్రమే. ఆయన రోజు చాలా చాలా పెద్దది. బ్రహ్మ చెప్తున్నారు తర్వాత, బ్రహ్మ రోజు ఎంత పెద్దదో ఇక తర్వాత చెప్తారు. ఆ బ్రహ్మగారి రోజులో ఒక్కసారి మాత్రమే ఈయన
దేవాది దేవుడు శ్రీకృష్ణుడు వ్రజేంద్రనందనుడు ఈ లోకంలో అవతరిస్తాడు. సత్య త్రేత ద్వాపర కలి చారి యుగజాని సేయి చారియుగే దివ్య ఏకయుగమాని. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనే 4 యుగాలు కలిసి ఒక దివ్య యుగం అని తెలుసుకోవాలి. ఏకయుగమాని ఒక దివ్య యుగం. ఏకాత్తర చతుర్యుగే ఏకమన్వంతర చౌద్ద మన్వంతర బ్రహ్మార దివస బితర. 71 దివ్య యుగాలు ఒక మన్వంతరం. అంటే బ్రహ్మదేవుడి ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారట. అంటే ఒక్కొక్క మన్వంతరంలో 71 దివ్య యుగాలు ఉంటాయి. ఆ 71 × 14 అంటే 1000 చతుర్యుగాలు బ్రహ్మ ఒక్క రోజు. అలాగే ఆ 1000 చతుర్యుగాలు బ్రహ్మ యొక్క రాత్రి. బ్రహ్మ యొక్క పగలు పూట ఆ 1000 చతుర్యుగాల్లో ఒక్కసారి ఈయన ఇక్కడికి వస్తారు. 1000 చతుర్యుగాలు అంటే ఒక దివ్య యుగం. 4 యుగాలు అంటే ఒక దివ్య యుగం. ఇటువంటివి 1000 అయితే అప్పుడు ఒక మన్వంతరం. 71 దివ్య యుగాలు ఒక మన్వంతరం. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మన్వంతరాలు ఉన్నాయి. వైవస్వత నామయే సప్తమ మన్వంతర సాతాయిష చతుర్యుగ తాహార అంతర. ఇప్పుడు ఆ 7వ మన్వంతరం, 14 మన్వంతరాలను చెప్పుకున్నాం కదా. ఈ 14 మన్వంతరాల్లో 6 మన్వులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు 7వ వాడు వచ్చాడు, ఆయన వైవస్వతుడు. అందుకే ఇది వైవస్వత మన్వంతరం. అందులో కూడా 27 దివ్య యుగాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు 28వ దివ్య యుగం జరుగుతోంది. ఇప్పుడు బ్రహ్మగారికి ఎన్నేళ్ళండి అంటే బ్రహ్మకు 50 ఏళ్ళు అయిపోయి 51వ సంవత్సరం నడుస్తోందండి. అందుకే చాలా చోట్ల మనం చూస్తుంటాం వృద్ధుడుగా, కొంచెం మధ్య వయస్కుడుగా గడ్డంతో కనిపిస్తూ ఉంటారు బ్రహ్మగారు ఆ చిత్రాల్లో. అట్లా 50 ఏళ్ళు అయిపోయాయి. 51వ సంవత్సరంలో అందులో కూడా ఈ రోజులో ఇది మొదటి రోజు, 51 సంవత్సరంలో మొదటి రోజు శ్వేతవరాహ కల్పం. ఇందులో కూడా 14 మన్వంతరాలు ఉన్నాయి. ఈ 14 మన్వంతరాల్లో 6 మన్వంతరాలు అయిపోయాయి. 7వ మన్వంతరంలో ఉన్నాడు వైవస్వత మన్వంతరం. ఒక్కొక్క మన్వంతరంలో 71 దివ్య యుగాలని చెప్పుకుంటున్నాం. అందులో 26 అయిపోయాయండి. ఇప్పుడు 27వ మన్వంతరం నడుస్తోంది. అందులో సత్యయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపర యుగం వెళ్ళిపోయింది, కలియుగం మొదలైంది. కలియుగంలో 5000 సంవత్సరాలు పైబడి ఇప్పుడు జరుగుతోంది. సుమారుగా 5300 సంవత్సరాలు అలా. అది ఇప్పుడు సమయం అన్నమాట. అష్టావింశ చతుర్యుగే ద్వాపరేర శేషే వ్రజేర సహితే హయ కృష్ణేర ప్రకాశే. ఆ 28వ దివ్య యుగంలో అంటే ఈ దివ్య యుగంలో ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు తన నిత్య వ్రజధామ పరివారంతో భూమిపై ప్రకాశిస్తాడట. భూమిపై ప్రత్యక్షం అవుతాడు. ఒక్కసారి బ్రహ్మ ఒక్క రోజులో ఒక్కసారి వస్తారు కదా. ఎప్పుడు వచ్చారయ్యా అంటే ఇదిగో ఈ 28వ చతుర్యుగంలో ఆయన వచ్చారు ద్వాపర యుగాంతంలో. ఆయన వచ్చినప్పుడు తన పరివారాన్ని మొత్తం తనతో పాటు తీసుకొచ్చేస్తాడట. గోలోకంలో ఉన్న యమునా నది ఇక్కడికి వస్తుంది, గోలోకంలో ఉన్న గోవర్ధనుడు ఇక్కడికి వస్తాడు, ఇంకా ఆయన ఇష్టసఖులు వాళ్ళంతా వచ్చేస్తారు ఆయనతో పాటు. రాధారాణి, అష్టసఖులు వాళ్ళంతా కూడా భగవంతుడు వచ్చినప్పుడు ఆ ఒక్కసారి ఆయనతో పాటు వాళ్ళంతా వస్తారు. దాస్య సఖ్య వాత్సల్య శృంగార చారి రస చారి భాబేర భక్తయుత కృష్ణ తారవశ. దాస్యము, సఖ్యము, వాత్సల్యము, శృంగారము అనే 4 రసాలు భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న అనుబంధాలు. ఈ 4 భావాల్లో భజించే భక్తుల ప్రేమకు కృష్ణుడు వసుదవుతాడట. అంటే శాంతరసం కూడా ఉంది, కానీ ఇవి 4 ప్రధానమైనవి: దాస్యము, సఖ్యము, వాత్సల్యము, శృంగారము. దాస్యం అంటే భగవంతుడిని ప్రభువుగా భావించి సేవించడము, హనుమంతుడిలాగా. సఖ్యం అంటే భగవంతుని స్నేహితుడిగా భావించి సేవించడము, అర్జునుడిలాగా. వాత్సల్యం అంటే భగవంతుని పుత్రుడిగా భావించి సేవించడము, యశోదమ్మలాగా. శృంగారం అంటే మాధుర్యం, అంటే భగవంతుడిని ప్రియుడిగా, భర్తగా భావించి సేవించడం. ఇవి 4 రసాలు. ఈ 4 భావాల్లో భజించే భక్తుల ప్రేమకు కృష్ణుడు వసుడైపోతాడట. దాస సఖా పితా మాత కాంతాగణలై వ్రజే క్రీడాకరే కృష్ణ ప్రేమాభీష్టై
సేవకులు, స్నేహితులు, తల్లిదండ్రులు, ప్రేయసులతో కలిసి ప్రేమలో మునిగి శ్రీకృష్ణుడు వ్రజములో నందగోకులంలో లీలలు చేస్తాడు. సేవకులు అంటే దాసరసంలో ఉన్నవాళ్ళు, స్నేహితులు అంటే సఖ్యరసంలో ఉన్నవాళ్ళు, గోపబాలురు అందరూ. సేవకులు అంటే నంద మహారాజు వాళ్ళ యొక్క సేవకులు. తర్వాత పితామాత అంటే ఆయన తల్లిదండ్రులు, యశోద, నందుడు, ఇంకా రోహిణి, మిగతా వాళ్ళంతా, కాంతాగణ గోపకాంతలు, వీళ్ళందరి ప్రేమలో మునిగి ఆయన ఈ నందగోకులంలో తన భౌమ్య లీల ప్రదర్శిస్తుంటాడు. ఏదైతే నిత్య లీల అక్కడ గోలోక బృందావనంలో జరుగుతుంటుందో అదే లీల ఈ భౌమ్య బృందావనంలో ఆయన ప్రదర్శిస్తాడు. యథేష్ట బిహారి కృష్ణ కరే అంతర్ధాన కరిమనే కరే అనుమానం. శ్రీకృష్ణుడు తన ఇష్ట ప్రకారం, ఆయన ఇష్టం ప్రకారం లీలలు చేసి తర్వాత అంతర్ధానం అవుతాడు. ఎప్పుడైతే ఆయన అంతర్ధానం అవుతాడో అప్పుడే కలియుగం మొదలవుతుంది. ఏ రోజైతే భగవంతుడు యదుకుల చంద్రుడు ఆయన అస్తమించాడో ఆ రోజే భాగవతం పురాణార్కో అధునోదిత, భాగవతం ఆయన అవతారంగా వచ్చేసిందట ఈ ప్రపంచంలో. అలాగే కలి కూడా కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళాడో ఆయన లోకానికి తిరిగి వెళ్ళగానే కలియుగం ప్రారంభమైంది. ఇలా ఆయన ధర్మ జ్ఞానాదులతో సహా అంతర్ధానమైన తర్వాత ఆయన ఒక విషయంలో కొంచెం దిగులు పెట్టుకున్నాడట ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. చిరకాల నాహి కరి ప్రేమ భక్తి దాన, భక్తి వినా జగతేర నాహి అవస్థాన. చాలా కాలంగా ఈ భూలోకంలో ఉన్న జనులకు నిష్కల్మషమైన అనన్యమైన ప్రేమ భక్తిని నేను ప్రసాదించలేదు. అలాంటి ప్రేమ లేకుండా జగత్తు ఉనికి వ్యర్థం. జగతేర నాహి అవస్థాన అంటే నేను వెళ్ళాను, భగవద్గీత చెప్పాను, ఇంకా కొన్ని లీలలు ప్రదర్శించాను, కానీ నేను ప్రేమ భక్తిని అందరికీ ఇవ్వలేకపోయాను, అందరికీ ఇవ్వలేదు, ప్రసాదించలేదు. ఇప్పుడు ఎలా ఈ లోకంలో సాధారణ జనులకు నేను ప్రేమ భక్తిని ఇవ్వాలి అని ఆయన గోలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత చింతిస్తున్నాడట. సకల జగతే మోరే కరి విధి భక్తే బ్రజ భావ పాయితే నాహి శక్తి. ప్రపంచమంతా నన్ను విధి ప్రకారం ఆరాధిస్తుంది. ఏ విధమైతే వేదం నిర్దేశించిందో ఆ విధంగా భగవంతుడిని ఆరాధిస్తారు. కానీ కేవలం వైదిక భక్తితో వ్రజభావాన్ని పొందలేరు, అది సాధ్యం కాదు. ఎవరైతే మనం భగవంతుడిని వైదిక భక్తితో ఆరాధిస్తాం, అలా వైదిక భక్తితో మనము భగవంతుడిని ఆరాధిస్తాం, కానీ దానివల్ల వ్రజభావాన్ని పొందలేము. ఎప్పుడైతే వ్రజంలో ఉన్న గోపికలు లేక కృష్ణుడి యొక్క పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుగ్రహంతో మాత్రమే మనకి ప్రేమ భక్తి దొరుకుతుంది. ఐశ్వర్య జ్ఞానేతే సభ జగత్ మిశ్రిత, ఐశ్వర్య శిథిల ప్రేమే నాహి మోర ప్రీత. నా ఐశ్వర్యాన్ని తెలిసి ప్రపంచం భయభక్తులతో నన్ను చూస్తుంది, కానీ ఐశ్వర్య భావంతో బలహీనమైన ప్రేమ నాకు సంతృప్తి ఇవ్వదు. మన అందరం ఒక ఐశ్వర్య భావంతో భగవంతుని పూజిస్తాము. ఆయన దేవాది దేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి లయ కారకుడు ఇత్యాదులతోటి ఒక రకమైన భయభక్తులతోటి మనం ఆరాధిస్తాం. కానీ ఇట్లా ఐశ్వర్య భావంతో ఆరాధిస్తే ఆయన మీద నిష్కల్మషమైన ప్రేమ కలగదట. ఐశ్వర్య భావంతో ఉన్న ప్రేమ బలహీనమైన ప్రేమ, దానివల్ల నాకు సంతృప్తి రాదు అంటున్నాడు. ఐశ్వర్య జ్ఞానే విధి భజన కరియ వైకుంఠకే యాయ చతుర్విధ ముక్తిపాయి. ఐశ్వర్య జ్ఞానంతో నియమితమైన భక్తిని చేసిన వాడు వైకుంఠానికి వెళ్ళి 4 విధాల ముక్తిని పొందొచ్చు. అంటే ఎవరైతే ఐశ్వర్య జ్ఞానంతో భగవంతుడిని ఆరాధించి వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్ళి అక్కడ 4 రకాల ముక్తి పొందుతారట. ఏమిటి ఆ 4 రకాల ముక్తి అని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. సారిష్టి సారూప్య ఆర సామీప్య సాలోక్య సాయుధ్య నా లయ భక్తయాతే బ్రహ్మ ఐక్య. సారిష్టి అంటే ఆయనతో సమానమైన ఐశ్వర్యం కలిగి ఉండడం. సారూప్యం అంటే ఆయన లాంటి రూపం కలిగి ఉండడం. సామీప్యం అంటే ఆయనతో పాటు ఉండడం. సాలోక్యం అంటే ఆయన ఉండే లోకాన్ని పొందడము.
ఇవి 4 రకాల ముక్తులు. నిజానికి ముక్తులు 5 రకాలు కదా, ఇంకోటి ఉంటుంది సాయుధ్య ముక్తి. కానీ భక్తులు బ్రహ్మైక్య రూపమైన సాయుధ్యాన్ని ఎప్పుడూ స్వీకరించరు. వాళ్ళు ఈ 4గే స్వీకరిస్తారు. కాబట్టి ఎవరైతే భగవంతుని వైదిక భక్తితో ఆరాధిస్తారో వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు అని చెప్తున్నారు. నేను ఏవైతే చెప్తున్నానో ఈ పీపీటీ చిత్రాలు చూడండి, ఎందుకంటే చక్కగా ఇక్కడ వాటితోటి ఇది విశదీకరించడం జరిగింది. యుగధర్మ ప్రభర్తాయిము నామ సంకీర్తన చారి భావ భక్తి దియా నాచాము భువన. యుగధర్మమైన నామ సంకీర్తన నేను స్వయంగా ప్రారంభిస్తాను. 4 ప్రేమ భావాల భక్తిని ఇచ్చి జగత్తుని ఆనంద సాగరంలో ముంచెత్తుతాను అని ఆయన స్వయంగా ఐశ్వర్య భావంతో వీళ్ళు భక్తి చేస్తున్నారు, కానీ వీళ్ళ ప్రేమ భక్తి వీళ్ళకి తెలియదు. నేను ఇప్పుడు యుగధర్మమైన నామ సంకీర్తనను స్వయంగా ప్రారంభిస్తాను. మొదటి కారణం ఏమిటి అంటే అందరికీ ప్రేమ భక్తిని ఇవ్వాలి. రెండవ బాహ్య కారణం ఏమిటి అంటే నామ సంకీర్తనను స్వయంగా ప్రారంభించాలి. అది యుగధర్మం, కలియుగ ధర్మం నామ సంకీర్తన. అది ఇచ్చి ఇట్లా ప్రేమ రసం భక్తి అంటే వాత్సల్య భక్తి, మాధుర్య భక్తి, సఖ్య భక్తి, సేవా భక్తి, ఈ వీటి ద్వారా నేను జగత్తును ఆనంద సాగరంలో ముంచెత్తుతాను అని ఆ దేవదేవుడు ఆయన దిగి వచ్చాడు చైతన్య మహాప్రభువుగా. ఆపని కరివు భక్త భావ అంగీకారే ఆపని ఆచరి భక్త శిఖాయిము సబ్బారే. నేనే భక్తి భావాన్ని స్వీకరించి స్వయంగా ఆచరించి అందరికీ భక్తిని బోధిస్తాను. ఇదివరకు ఏం చెప్పాను భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను మాత్రమే శరణు వేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు భగవద్గీతలో. అయితే ఎలా శరణు వేయాలి? ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఏంటంటే అది భక్తి అసలు ఎలా చేయాలి, ఎలా శరణు వేడాలని ఆయనే ఒక భక్తుడిలాగా వచ్చేసి స్వయంగా భక్తిని ఆచరిస్తూ అందరికీ భక్తిని బోధించాలి అని ఇలా వచ్చారనమాట. ఆపనే నా కైలే ధర్మ శిఖాన నా యాయ ఏయిత సిద్ధాంత గీతా భాగవతే గాయ. ఎవడు స్వయంగా ఆచరించకపోతే ధర్మాన్ని బోధించలేడు. ఎవరైతే ధర్మాన్ని ఆచరించట్లేదో వాళ్ళు ధర్మాన్ని బోధించలేరు. ఇదే సిద్ధాంతం భగవద్గీతలో చెప్పబడింది, భాగవతంలో చెప్పబడింది. ఇది స్థిరంగా చెప్పబడింది, సిద్ధాంతీకరించబడింది. అంటే ఏమిటి? గీతా భాగవతంలో ఏం చెప్పారంటే ధర్మాన్ని స్వయంగా ఆచరించాలి అని. ఇప్పుడు నేను అందరికీ చెప్పాను కదా, మీరందరూ ఈ ధర్మాన్ని ఆచరించాలి, భాగవత్ ధర్మాన్ని అని. నేనే స్వయంగా భక్తుడిగా వచ్చి ఏ విధంగా భగవంతుని సేవించాలో మీకు అందరికీ నేర్పిస్తాను అని వచ్చారు. చూడండి, కృష్ణుడు కూడా చెప్తాడు ఈ బాహ్య కారణాలు భగవద్గీతలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అప్యుత్థానమధర్మస్య తదాత్మానాం సుజామ్యహం. ఓ భారత, ఓ భరత వంశస్థుడా, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మం పెరుగుతుందో అప్పుడప్పుడు నేను స్వయంగా అవతరిస్తాను. నా ఆత్మ మాయతోటి నన్ను నేను సృష్టించుకుంటాను, నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను. కాబట్టి ఇప్పుడు ధర్మానికి హాని ఏమిటి అంటే ధర్మానికి హాని లేదు, కానీ ఐశ్వర్య భావంతో పూజిస్తున్నారు వీళ్ళు, ఇలా ప్రేమ భావంతో పూజించట్లేదు అని ఇప్పుడు ఆయన కారణం. తర్వాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువుల్ని రక్షించడానికి, చూడండి, త్రాణాయ అంటే రక్షించడానికి, కానీ పరిత్రాణాయ అన్నారు అంటే చక్కగా రక్షించడానికి, సంరక్షించడానికి సాధువుల్ని. నాశాయ అంటే నాశనం చేయడం, కానీ వినాశాయ అన్నాడు, వినాశాయ చ దుష్కృతాం, దుష్టుల్ని నాశనం చేయడానికి, స్థాపించడానికి అని చెప్పచ్చు, కానీ సంస్థాపనార్థాయ అన్నాడు, ధర్మాన్ని చక్కగా స్థాపించడానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను యుగ యుగాలకు అవతరిస్తాను, మళ్ళీ మళ్ళీ ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. ఇవే కారణాలు. బాహ్య కారణాలు ఏంటంటే భక్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఆయన వస్తారు. ఇప్పుడు ఏ ధర్మాన్ని స్థాపించడానికి వస్తున్నారయ్యా అంటే ఇప్పుడు యుగ ధర్మాన్ని స్థాపించడానికి వస్తున్నారు అంటున్నారు. అప్పుడు దుష్టుల్ని చంపడానికి వచ్చారు కదా అంటే ఇప్పుడు చంపడానికి రావట్లేదు, ఇప్పుడు మార్చడానికి వస్తున్నారు.
అప్పుడు సాధువుల్ని రక్షించడానికి వచ్చారు కదా, ఇప్పుడు కూడా రక్షించడానికే వస్తున్నారు. కానీ రక్షించడం కోసం కాదు, రంజింపజేయడం కోసం వస్తున్నాడు సాధువుల్ని ఆయన. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా. నేను ధర్మ మార్గాన్ని చూపకపోతే లోకాలు నశించిపోతాయి. అవాంఛిత జన సంకరానికి నేనే కారణమై ప్రజలను నాశనం చేసిన వాడిని అవుతాను. కృష్ణుడు భగవద్గీతలో ఈ శ్లోకం చెప్తున్నాడు అనమాట. ఏమిటి ఈ శ్లోకం యొక్క భావం అంటే, ఆయనే అందరికీ ధర్మం ఆచరించాలి కదా, మరి నువ్వు ఆచరిస్తున్నావయ్యా ధర్మం అంటే, భగవంతుడు దేవాది దేవుడు మూర్తి భవించిన ధర్మం, ఆయన చెప్పిందే ధర్మం, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణితం. అయినా కూడా ఆ దేవుడు రాముడిగా వచ్చినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ, అన్ని ధర్మాలు పాటించాడు. అలాగే ఆయన కృష్ణుడిగా వచ్చినప్పుడు అన్ని ధర్మాలు పాటించాడు. అలా పాటించకపోతే ఏమవుతుంది అంటే, నన్ను చూసి జనాలు వాళ్ళు కూడా ధర్మాన్ని పాటించరు, భగవంతుడు చేయట్లేదు కాబట్టి నేను కూడా చేయను అంటారు. అలా చేస్తే వాళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మాలు విడిచిపెట్టేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు అలా విడిచిపెట్టేస్తారో అప్పుడు వర్ణ సంకరం అవుతుంది. ఆ విధంగా ప్రజల్ని నేను నాశనం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేను కూడా ధర్మం ఆచరిస్తాను. ఎందుకయ్యా నువ్వు ఆచరించాల్సింది? గొప్పవాళ్ళు ఎందుకు ఆచరించాలి, అసలు దేవాది దేవుడు ఎందుకు ఆచరించాలి అంటే ఆయన చెప్తున్నాడు, యద్యద్ ఆచరిది శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఏదైతే మహానుభావులు ఆచరిస్తారో సాధారణ జనులు దాన్ని అనుసరిస్తారు. ఏదైతే మహానుభావుడు ఏ ప్రమాణాన్నైతే స్థాపిస్తాడో ప్రపంచమంతా దాన్ని అనుకరిస్తుంది. కాబట్టి భగవంతుడే ఇలా చైతన్య మహాప్రభువుగా భక్తుడిగా వచ్చి ఆయన ఈ భాగవత ధర్మాన్ని ఆయన ఆచరిస్తూ అందరికి నేర్పిస్తున్నాడు. ఇలా నామ సంకీర్తన భక్తి ఉద్యమాన్ని ఈ భారత భూమిలో ఆయన ప్రవేశపెట్టారు. యుగధర్మ ప్రవర్తన హై అంశ హైతే ఆమా వినా అన్య నారే వ్రజ ప్రేమదితే. ప్రతి యుగధర్మాన్ని నా అంశాలు అంటే ఎవరైతే భగవంతుడి యొక్క వివిధ అవతారాంశాలు ఉన్నాయో వాళ్ళు ప్రతి యుగ ధర్మాన్ని వాళ్ళు స్థాపించగలరు. మరి ఎందుకయ్యా నువ్వే స్వయంగా రావడం యుగ ధర్మానికి? ఇంకో అవతారాన్ని పంపించవచ్చు కదా, లేకపోతే ఇంకో ఆచార్యుడిని పంపించవచ్చు కదా, లేకపోతే నీ యొక్క ఆయుధం, ఆయన ఆయుధాలు కూడా ఆచార్యుల్లాగే వస్తారు కదా, నీ ఆయుధాన్ని పంపించవచ్చు కదా. వాళ్ళందరూ మిగతావన్నీ చేయగలరు, కానీ కృష్ణ ప్రేమను, ఆ వ్రజ ప్రేమను వాళ్ళంతా ఇవ్వలేరట. మిగతా అవతారాలు ఇవ్వలేరు వాళ్ళు, ఈయన మాత్రమే ఇవ్వగలడు. కానీ వ్రజ ప్రేమను ఇవ్వగలిగింది నేను మాత్రమే. ఆమా వినా అన్యే నారే వ్రజ ప్రేమ దీతే, ఇంకెవ్వరు ఇవ్వలేరు. అందుకని ఈయనే వచ్చేసాడు. సంత్వవతారా బహవ పంకజనాభస్య సర్వతో భద్ర కృష్ణాదన్య కోవాలత స్వపి ప్రేమదో భవతి. పద్మనాభుడి అనేక మంగళమయ అవతారాలు ఉన్నాయి, కానీ శరణాగతులకు వ్రజ ప్రేమను ప్రసాదించేది శ్రీకృష్ణుడు కాకుండా ఇంకెవరయ్యా ఉంటారు? ఆయన ఒక్కడే కదా ఇవ్వగలిగింది అని చెప్తున్నారు. తాహాతే ఆపన భక్త గణ కరి సంగే పృథివీతే ఆభతరి కరిము నానారంగే. అందువల్ల నా భక్తుల్ని వెంట తీసుకొని, అంటే గోలోకం నుంచి ఆయన నిత్య పార్షదుల్ని వెంట తీసుకొని ఈ భూలోకం మీద అవతరించి తన లీలలతోటి లోకాన్నంతా రంజింపజేస్తాడు. ఏత భావి కలికాలే ప్రథమ సంధ్యాయ అవతీర్ణ హైలా కృష్ణ ఆపని నదియాయ. ఇలా ఆలోచించి ఈ రకంగా చింతించి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి గోలోకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి వెంటనే ఇదే బ్రహ్మ యొక్క రోజులో ఆయన ఇలా చైతన్య మహాప్రభువుగా కలియుగ ప్రారంభ సంధ్యలో ఆయన నవద్వీపంలో నదియా క్షేత్రంలో ఆయన అవతరించాడు. చైతన్య సింహేర నవద్వీపే అవతార సింహగ్రీవ సింహవీర్య సింహేర హూంకార. ఈయన చైతన్య సింహుడట. ఈ నవద్వీపంలో చైతన్య సింహుడుగా అవతరించాడు, సింహస్వరూపుడు. ఎందుకయ్యా ఆయన సింహస్వరూపుడు అంటే, సింహం లాంటి కంఠం కలిగిన వాడు. సింహగ్రీవ అంటే సింహం లాంటి కంఠం గలవాడు. సింహవీర్య అంటే సింహం లాంటి, ఆయనకు సింహం లాంటి శక్తి కలిగిన వాడు.
సింహం లాంటి శక్తి కలిగిన వాడు, సింహం లాంటి భుజములు కలిగిన వాడు, సింహేర హూంకార, సింహం లాంటి హూంకారం అంటే గర్జన కలిగిన వాడు. ఆయన మాట్లాడితే సింహము హూంకారం చేసినట్లుగా ఉంటుంది. ఆయన శక్తి సింహంతో సమానము. అందుకని సింహంతో పోలుస్తూ ఈయన చైతన్య సింహుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సింహం ఎక్కడో గుహల్లో అడవుల్లో ఉంటుంది కదా. సేయి సింహ వసుగ్జీబేర హృదయ కందరే కల్మష ద్విరదనాసే యాహార హుంకారే. అయ్యా, ఆ సింహము, ఆ చైతన్య సింహము ప్రతి జీవుని హృదయ గుహలో నివసించుగాక అని కవిరాజ గోస్వామి వారు మనందరి హృదయాల్లో ఆ సింహము నివసించుగాక అని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే సింహం ఉంటుందో అక్కడ ఏనుగులు ఉండవు, ఏనుగులు పారిపోతాయి. ఏనుగులు అక్కడే ఉంటే సింహం ఏనుగులను చంపేస్తుంది. ఆ సింహం గర్జన చేస్తే ఏనుగు లాంటి పాపదోషాలు పోతాయి కదా. కల్మష ద్విరదనాశే యాహార హూంకారే. కాబట్టి చీకటి అంధకారం లాంటి మన హృదయం అనే గుహలోకి ఆ చైతన్య సింహం వచ్చి ఏనుగుల సమూహం లాంటి పాపాల్ని పటాపంచలు చేయాలి అని ఆయన కోరుకుంటున్నారు. మన అందరి తరపున ప్రార్థిస్తున్నారు. ప్రథమ లీలాయతార విశ్వంబర నామ భక్తిరసే భరిల ధరిల భూతగ్రామ. ఆయన ముందుగా విశ్వంభరుడనే పేరుతో వచ్చేసాడు. చైతన్య మహాప్రభు వారి అన్నయ్య విశ్వంభరుడు అని చెప్తూ ఉంటారు కదా. ప్రథమ లీలాయ, ప్రారంభ లీలలో ఆయన పేరు విశ్వంభరుడు. చైతన్య మహాప్రభు విశ్వంభరుడు. ఆయన భక్తి రసంతో జగత్తును నింపి జీవుల్ని రక్షించాడు. భక్తి రసే భరిల ధరిల భూతగ్రామ. చైతన్య మహాప్రభుకు నిమాయని, విశ్వంభరుడని అనేక పేర్లు ఉన్నాయి. ఈయన ఎందుకు అవతరించారు విశ్వంభరుడిగా అంటే జీవుల్ని పోషిస్తాడు, జీవుల్ని రక్షిస్తాడు. భూతగ్రామం అంటే జీవ సముదాయాన్ని, జీవులందరినీ, జగత్తంతటిని ఆయన భరిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు భక్తి రసంతోటి. దుభ్రుం ధాతుర అర్థ పోషణ ధారణ పుషిల ధరిల ప్రేమ దియా త్రిభువన. దుభ్రుంజ్ అనేది సంస్కృతంలో ఒక ధాతు. ఈ ధాతువుకు అర్థం ఏమిటంటే పోషణము, ధారణం. ఎందుకయ్యా సంస్కృతంలో ధాతువు గురించి ఇప్పుడు చెప్తున్నారు అంటే ఈ డుభ్రుంజ్ అనే ధాతువు నుంచే విశ్వాన్ని పోషించేవాడు డుభ్రుంజ్, విశ్వాన్ని పోషించే డుభ్రుంజుడు. కాబట్టి ఈయనకు విశ్వంభరుడనే పేరు వచ్చింది. ఈయన ప్రేమను ప్రసాదించి ముల్లోకాలను పోషిస్తున్నాడు, ముల్లోకాలను నిలబెడుతున్నాడు. కృష్ణుడు కూడా చెప్పాడు భగవద్గీతలో. ఆయన ఏం చెప్పాడు? గామా విశ్యచ లోకాని ధారయామి అహమోజస అన్నాడు. అయ్యా, నువ్వు భూమి మీద నిలబడుతున్నావంటే, భూమి మీద నడుస్తున్నావంటే ఆ శక్తి నాదేనయ్యా, నా శక్తి వల్లే నువ్వు నడుస్తున్నావు, నిలబడుతున్నావు అని చెప్పాడని. ఈయనేం చెప్తున్నాడంటే నేను ప్రేమను ప్రసాదించి ముల్లోకాలను పోషిస్తాను, నిలబెడతాను అని చెప్తున్నాడు. ఈయన విశ్వంభరుడు. కృష్ణుడు గురుత్వాకర్షణ శక్తినిస్తే ఈయన ప్రేమ భక్తిని ప్రసాదించి ముల్లోకాలను పోషిస్తున్నాడట. అందుకనే ఈయన పేరు విశ్వంభరుడు. శేషలీలాయధరే నామ శ్రీకృష్ణ చైతన్య. శ్రీకృష్ణ జానాయే సభ విశ్వ కైల ధన్య. మొదట్లో ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు విశ్వంభరుడు, అది ఆది లీలలో. శేషలీల అంటే మధ్యలీల, అంత్యలీలని, వీటిని తర్వాత లీలలు కాబట్టి వీటిని శేషలీలలు అంటారు. శేషలీలలో ఆయన పేరు శ్రీకృష్ణ చైతన్య. శ్రీకృష్ణ జానాయే శభ విశ్వ కైల ధన్య. అంత్యలీలల్లో ఆయన శ్రీకృష్ణ చైతన్యుడనే నామాన్ని ధరించాడు. శ్రీకృష్ణుని నామ మహిమల్ని బోధించి సమస్త లోకాన్ని ధన్యం చేశాడు, లోకాన్ని చరితార్థం చేశాడు, పవిత్రం చేశాడు. జనులందరినీ కూడా వాళ్ళ జీవితాలను ధన్యం చేశాడు. తారాయుగావతారి జాన గర్గ మహాశయ కృష్ణేర నామకరణే కరియాచే నిర్ణయం. గర్గ మహర్షి ఆయన కలియుగ అవతారం అని తెలిసి కృష్ణుని నామకరణ సమయంలో ఆయన యొక్క పూర్వ జన్మల గురించి చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారో చూడండి. గర్గ మహర్షి ఆయనకు పేరు పెట్టడానికి వచ్చారు, నామకరణం చేస్తున్నారు. నామకరణం చేసేటప్పుడు ఈ నల్లని పిల్లవాడిని చూశాడు. చూసి ఇంద్ర నీలమణిలాగా, నీల మేఘ శ్యామంలాగా ఉన్న ఈ అబ్బాయిని చూసి ఒక విషయం చెప్పారు.
ఏం చెప్పారో చూడండి, నందమహారాజ్కి రహస్యం చెప్పాడు. ఇది భాగవతంలో శ్లోకం. ఆసన్వర్ణాస్త్రయో హ్యస్య గృహ్ణతోనుయుగం తను శుక్లో రక్తస్తదా పీత ఇదానీం కృష్ణతాం గతః. అయ్యా, ఈ బాలుడు ఇంతకు ముందు యుగాల్లో శుక్లం అంటే తెల్లటి రంగు కలిగిన వాడు, ఇంకొక యుగంలో రక్తం అంటే ఎరుపు రంగు కలిగిన వాడు, ఇంకొక యుగంలో పీతం అంటే పసుపు రంగు బంగారు రంగు కలిగిన 3 వర్ణాలు స్వీకరించాడు ఇంతకు ముందు యుగాల్లో. ఇప్పుడు ఇలా ఇంద్రనీలమణిలాగా, ఈ నీలమేఘశ్యామంలాగా ఇలా నలుపు వర్ణంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన అంతకు 3 యుగాల్లో ఆ 3 రంగుల్లో ఆయన జన్మించాడు, ఆవిర్భవించాడు. ఇప్పుడు ఈ 4వ రంగైన కృష్ణవర్ణం, నలుపు వర్ణంలో ఈయన జన్మించాడు అని. శుక్ల రక్త పీత వర్ణ ఏయి తినద్యుతి సత్యత్రేత కలికాలే ధరేన శ్రీపతి. ఎప్పుడయ్యా ఈయన ధరించాడు శుక్లవర్ణం అంటే సత్యయుగంలో శుక్లవర్ణంలో యజ్ఞుడిలాగా, త్రేతాయుగంలో రక్తవరాహస్వామిలాగా, అంతకు ముందు కలియుగంలో పసుపు కాంతులతోటి చైతన్య మహాప్రభువులాగా ఈయన జన్మించాడు. అంటే ఇంతకు ముందు కలియుగం. ఈ 4 యుగాలు కూడా మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి కదా. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కాబట్టి ఇప్పుడు ఆ గర్గముని కృష్ణుడికి నామకరణం చేస్తున్నప్పుడు అది ద్వాపరయుగం. దానికి ముందు యుగాలు ఏమిటి? ద్వాపరానికి ముందు త్రేతానికి ముందేమిటి? సత్యయుగం. సత్యయుగానికి ముందేమిటి? కలియుగం. ఈ రంగులు ఆయన స్వీకరిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఇదానీం ద్వాపరేతిహో హైలా కృష్ణవర్ణ ఏయి సభ శాస్త్రాగమ పురాణేర మర్మ. ద్వాపర యుగంలో ఆయన ఇలా నీలమేఘ శ్యాముడై కృష్ణవర్ణాన్ని స్వీకరించాడు. ఇది పురాణాది శాస్త్రాల సారార్థం. ఇది పురాణాల్లో చెప్పబడింది, శాస్త్రాల్లో చెప్పబడింది. కృష్ణుడు ఇలా ద్వాపర యుగంలో యుగావతారంలాగా నీలమేఘ శ్యామంలాగా ఆ దేవాది దేవుడు ఆయన స్వయంగా అవతరిస్తాడని. కానీ బ్రహ్మ ఒక్కసారి మాత్రమే ఆయన వస్తాడు. మరి మిగతా యుగాల్లో ఎవరయ్యా వస్తారు అంటే ఆయన అంశలే వస్తారు. కృష్ణుడుగా వచ్చినా ఆయన స్వయం భగవంతుడు కృష్ణుడు కాదు, ఆయన అంశావతారం మాత్రమే వస్తుంది మిగతా సమయాల్లో. ద్వాపరే భగవాన్ శ్యామ పీతవాస నిజాయుధ శ్రీవత్సాభిరంగైశ్చ లక్షణైరుపలక్షితః. ద్వాపర యుగంలో ఆ భగవంతుడు నీలవర్ణుడై పీతాంబరాలు ధరించి తన ఆయుధాలతో శ్రీవత్సాది లక్షాలతో కనిపిస్తాడు. దిస్ ఇస్ కృష్ణుడు ద్వాపర యుగంలో నీలవర్ణుడిలాగా పీతాంబరాలు ధరించి తన ఆయుధాలతోటి శంఖ చక్ర గదా పద్మాలతోటి ఆయన శ్రీవత్సాది లక్షణాలతో కనిపిస్తాడు. కలియుగే యుగధర్మ నామేర ప్రచార తది లాగి పీతవర్ణ చైతన్యావతార. కలియుగం యుగధర్మం ఏమిటి? నామ ప్రచారం చేయడం, హరినామం. అందుకే ఆయన కలియుగంలో పీతవర్ణంతో అవతరించాడు. పీతవర్ణంతో శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. ద్వాపర యుగంలో ఆయన నీలవర్ణుడు, శ్రీకృష్ణుడు పీతాంబరధారి. ఇప్పుడు కలియుగంలో ఆయన బంగారు వర్ణంతో పీతవర్ణంతో అవతరించాడు. తప్త హేమ సమకాంతి ప్రకాండ శరీర నవమేఘ జిని కన్నద్భనియే గంభీర. ఆయన విశాలమైన శరీర కాంతి తప్త కాంచనంలాగా, అంటే కరిగిన బంగారంలాగా మెరుస్తోందట. ఆయన శరీర కాంతికి ఉపమానం ఏం చెప్పారంటే తప్త కాంచనం అని. ఆయన స్వరం ఎలా ఉందయ్యా అంటే ఆయన గంభీరమైన స్వరం ఒక కొత్త మేఘంలాగా మేఘ గర్జనను జయిస్తుంది. అంటే ఆ మేఘ గర్జన కంటే కూడా ఇంకా ఎంతో గంభీరంగా ఉంది. మేఘం గంభీరంగా ఉంటుంది, ఆ గంభీరమైన మేఘ గర్జన కంటే కూడా ఈయన స్వరం ఇంకా గొప్పగా ఉంది. ఆయన శరీరం ఎలా ఉందంటే ధగధగలాడిపోతున్నాడు, మిలమిలా మెరిసిపోతున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే తప్త కాంచనంలాగా అని చెప్తున్నారు, కరిగిన బంగారంలాగా. ధైర్య బిస్తారే ఏయి ఆపనార హాత చారి హస్త హయ మహాపురుష విఖ్యాత. ఎవరైతే
మహాపురుషులు అంటే వాళ్ళ ఎత్తు, అంటే వాళ్ళ పొడవు వెడల్పు ఎలాగుండాలి అంటే 4 హస్తాలుగా ఉండాలి అని. అంటే ఎక్కడి నుంచండి కొలవాలి అంటే మన మోచేయి నుంచి మధ్య వేలు చివరి దాకా, అలా అది ఒక హస్తం అన్నమాట. అట్లా 4 హస్తాలు అది ఎత్తు, అది పొడవు. అలాగే ఆ 4 హస్తాలు అది వాళ్ళ చుట్టుకొలత వెడల్పు. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మహాపురుషులు అని చైతన్య మహాప్రభు ఆయన అవతారాన్ని బట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా చెప్పారు, ఈయన దేవాది దేవుడు. ఎందుకంటే ఈయనకు మహాపురుషుల లక్షణాలు ఉన్నాయని. న్యగ్రోధ పరిమండల హయతార నామ న్యగ్రోధ పరిమండల తను చైతన్య గుణధామ. అటువంటి వ్యక్తి ఎవరైతే అట్లా మహాపురుషుడికి ఉండవలసిన లక్షణాలతో పుడతారో ఆయనని న్యగ్రోధ పరిమండలుడు అంటారట. సర్వగుణ నిధి అయిన శ్రీ చైతన్య మహాప్రభుకి అటువంటి శరీర నిర్మాణం ఉంది. ఆయన అట్లా న్యగ్రోధ పరిమండలుడు, మహాపురుషుడు, దేవాది దేవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనకున్నాయి. ఆజానులంబిత భుజ కమలలోచన తిలపుల జిని నాసా సుధాంసు వదన. ఆయన ఆజానుబాహుడండి. ఆజానుబాహుడు అని చెప్పుకుంటుంటాం కదా. ఆయన చేతులు మోకాళ్ళ వరకు పొడవుగా ఉన్నాయట. అట్లాంటి వాళ్ళనే ఆజానుబాహుడు అంటారు. అలాగే కళ్ళు ఎలా ఉన్నాయి అంటే పద్మాలలాగా ఉన్నాయట. అరవిందలోచనుడు, కమలలోచనుడు, పంకజలోచనుడు అని చెప్పుకుంటాం కదా మనము. అట్లా ఉన్నాయి కళ్ళు. ముక్కు ఎలా ఉందంటే తిల పువ్వులాగా, ముఖం చంద్రుడిలాగా అందంగా ఉందట. సుధాంసు వదన. అలా శాంత దాంత కృష్ణ భక్తి నిష్ఠాపరాయణ భక్తవత్సల సుశీల సర్వభూతే సమ. ఎలా ఉన్నాడంటే ఆయన శాంతుడు, దాంతుడు, కృష్ణ భక్తి నిష్ఠాపరాయణుడు, కృష్ణ భక్తిలో స్థిరమైన వాడు, భక్తవత్సలుడు, సుశీలుడు, సర్వభూతే సమ, సమస్త జీవుల పట్ల సమభావం కలిగిన వాడు. ఆయన ఈ విధంగా శాంత స్వభావం కలిగిన వాడు, శరీర నిగ్రహము ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు, కృష్ణ భక్తి నిష్ఠాపరాయణుడు, భక్త వత్సలుడు అంటే వాత్సల్యంతో భక్తుల్ని చూసుకునేవాడు, సుశీలుడు, శీలం కలిగినవాడు, సమస్త జీవుల పట్ల సమభావం కలిగినవాడు. చందనేర అంగద బాల చందన భూషణ నృత్యకాలే పరికరేణ కృష్ణ సంకీర్తన. ఆయన చేతులకి చందన కంకణాలు కట్టుకున్నాడట. అలాగే ఆయన శరీరానికి ఇట్లా వడ్డాణం లాగా, తర్వాత భుజానికి భుజకీర్తుల్లాగా బాహు వలయాలు అవి కూడా చందనంతో అలంకరించుకున్నాడట. ఎందుకంటే బంగారం లాగా దగదగ మెరిసిపోతున్నాడు. ఇంకా బంగారం పెట్టుకుంటే ఆ బంగారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చందన కంకణాలు ధరించాడు, చందన వలయాలు ధరించాడు, చందనంతో అలంకరించుకొని సంకీర్తనలో నాట్యం చేస్తున్నాడు. బంగారం లాగా మెరిసిపోతున్నాడు, చందనంలాగా ఆయన సువాసననిస్తున్నాడు. ఏయి సబగుణాలాయి ముని వైశంపాయన సహస్రనామే కైలతార నామగణ. ఈ గుణాలన్నీ చూసి వైశంపాయన ముని విష్ణు సహస్రనామంలో ఆయన నామాలు చేర్చాడు. విష్ణు సహస్రనామం మహాభారతంలో ఉంది. ఈ మహాభారతంలో ఉన్న విష్ణు సహస్రనామాన్ని పరీక్షిత్ మహారాజు మరణించిన తర్వాత జన్మేజయుడు సర్పాలన్నిటినీ నాశనం చేయాలని చెప్పి సర్పయాగం చేస్తున్నప్పుడు అక్కడికి వైశంపాయనుడు రావడం జరిగింది. ఈ మహాభారతాన్ని మొత్తం చెప్పడం జరిగింది. ఆ మహాభారతంలోనే ఈ విష్ణు సహస్రనామాలు భీష్ముడితో యుధిష్ఠిర్ మహారాజుకు, ధర్మరాజుకు చెప్పబడ్డాయి. అందులో ఈ చైతన్య మహాప్రభు గుణాలన్నీ తెలుసుకొని వైశంపాయనుడు 2 శ్లోకాలు పెట్టాడట ఆ విష్ణు సహస్రనామాల్లో. అవేమిటో ఇప్పుడు చెప్పేస్తున్నారు మెల్లగా. ద్విలీలా చైతన్యేర ఆది ఆరశేష ద్విలీలాయ చారి చారి నామ విశేష. చైతన్యుడు రెండు లీలలు ఉన్నాయట. ఒకటి ఆది లీల, రెండవది శేషలీల. ఈ శేషలీలనే 2 భాగాలు, మళ్ళీ శేషలీల, మధ్యలీల, అంత్యలీల. మన పుస్తకం చైతన్య చరితామృత ఆది లీల, మధ్యలీల, అంత్యలీల. లేకపోతే 2 భాగాలుగా చూడాలంటే ఆది లీల, శేషలీల.
అయితే ఈ రెండింటిలోనూ ఆయనకు 4 చొప్పున ప్రత్యేక నామాలు ఉన్నాయంట. ఆది లీలలో 4 పేర్లు, ఆ తర్వాత శేషలీలలో 4 పేర్లు ఉన్నాయి. ఆది విష్ణు సహస్రనామాల్లో రెండు చోట్ల చెప్పబడ్డాయి. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది సన్యాసకృచ్చమస్యాంతో నిష్ఠా శాంతి పరాయణ. ఆయన ఆది లీలలో సువర్ణ వర్ణంతో దగదగలాడిపోతున్నాడు, సుందరాంగుడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు. చందనాంగది, చందన లేపనంతో కాంతివంతంగా ఉన్నాడు. అంత్యలీలలో ఎలా ఉన్నాడయ్యా అంటే సన్యాస కృత్యమ శాంతో నిష్ఠా శాంతి పరాయణగా, అంత్యలీలలో సన్యాసం స్వీకరించి సమచిత్తుడు, శాంతుడు, భక్తి నిష్ఠాపరాయణుడుగా ఉన్నాడట. ఇందాక చెప్పుకున్నాం కదా ఆ లక్షణాల్లోనే ఇక్కడ చూడండి, శాంత దాంత కృష్ణ భక్తి నిష్ఠాపరాయణ భక్తవత్సల సుశీల సర్వభూతే సమ చందనేర అంగద బాల చందన భూషణ నృత్యకాలే పరికరేణ కృష్ణ సంకీర్తన. అవన్నీ ఆయన యొక్క లక్షణాలు తెలిసే విష్ణు సహస్రనామాల్లో భగవంతుడి యొక్క సహస్రనామాలు చెప్పేటప్పుడు ఈ చైతన్య మహాప్రభువు యొక్క 8 పేర్లు అందులో పెట్టారు. మొదటి 4 పేర్లు సువర్ణవర్ణుడు, హేమాంగుడు, వరాంగుడు, చందనాంగది అనే పేర్లు ఆయన గృహస్థాశ్రమం ఆదిలీల నుంచి సన్యాసి శాంత సన్యాసి కృత్యమ శాంతుడు, అలాగే నిష్ఠా శాంతిపరాయణుడు, ఈ 4 పేర్లు ఆయన యొక్క శేషలీల నుంచి స్వీకరించి ఇక్కడ పెట్టారు అని చెప్తున్నాడు. వ్యక్తకరి భాగవతే కహే బార బార కలియుగే ధర్మ నామ సంకీర్తన సార. భాగవతంలో కలియుగ ధర్మసారం కృష్ణనామ సంకీర్తన అని మళ్ళీ మళ్ళీ పదే పదే స్పష్టంగా చెప్పబడింది. నామ సంకీర్తనం సర్వ పాప ప్రణాశమం అని చెప్పబడింది భాగవతంలో. తర్వాత కలియుగ ధర్మము నామ సంకీర్తనమే అని అనేక చోట్ల చెప్పబడింది. ఇది ద్వాపర ఉర్వీష స్తువంతి జగదీశ్వరం నానాతంత్ర విధానేన కలాభపి యథాశృణు. ఓ రాజా, ఇది భాగవతంలో శ్లోకము. ద్వాపర యుగంలో ప్రజలు జగదీశ్వరుని అనేక తంత్ర విధానాలతోటి ఆరాధించారు, విగ్రహారాధన. కలియుగంలో ఆయన ఆరాధన ఎలా ఉంటుందో వినుము అని కరభాజన ముని నిమిచక్రవర్తితో చెప్తున్నారు. కరభాజన ముని నిమిచక్రవర్తితో చెప్తున్నారు. ద్వాపర యుగంలో ప్రజలు ఈ విధంగా విగ్రహారాధనతో తంత్ర విధానాలతోటి భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు కలియుగంలో ఏ విధంగా అతన్ని ఆరాధిస్తారో చెప్పబోతున్నారు ఆ కరభాజన ముని. అప్పుడు ఈ శ్లోకం, ఎవరైనా మన అడిగితే చైతన్య మహాప్రభు కృష్ణుడే అనడానికి ఏమిటయ్యా ప్రమాణము అంటే ఇదే శ్లోకం ప్రమాణం. కృష్ణవర్ణం ద్విషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. అయ్యా, కలియుగంలో బుద్ధిమంతులు, సుమేధసః అంటే తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు, వాళ్ళు ఏం చేస్తారు అంటే కృష్ణ నామాన్ని ఎల్లప్పుడూ గానం చేసే అవతారాన్ని సంకీర్తన యజ్ఞం ద్వారా ఆరాధిస్తారు. యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధసః. భగవంతుడిని సంకీర్తన యజ్ఞంతో ఆరాధిస్తారు, విగ్రహారాధనతో కాదు, విగ్రహారాధనతో కాదు, యజ్ఞ యాగాలతో కాదు, ఇంకా తపస్సు ఇత్యాదులతో కాదు. కలియుగంలో ఆయన్ని ఎలా ఆరాధిస్తారంటే సంకీర్తన యజ్ఞంతో తెలివైన వాళ్ళు ఆయన్ని ఆదరిస్తారు. ఏమిటయ్యా ఆ దేవాది దేవుడి లక్షణాలు అంటే కృష్ణవర్ణం. కృష్ణవర్ణం అంటే ఇక్కడ వర్ణం అంటే రంగు కాదు. కృష్ణవర్ణం అంటే నల్లటి వర్ణం అని కాదట. వర్ణానికి 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటి 2 అర్థాలు? వర్ణము, వర్ణమాల అని చెప్పుకుంటాం కదా, అక్కడ వర్ణమాలలో రంగు కాదు అర్థం. వర్ణమాల అంటే ఏమిటి? పేరు, అది అక్షరాలతోటి మనం ఉన్న వాటిని వర్ణమాల. కృష్ణవర్ణం అంటే కృష్ణుడే, ఆయన పేరు కృష్ణుడే, కానీ త్విషా అకృష్ణం, ఆయన రంగు, త్విష అంటే కాంతి, రంగు, అకృష్ణం అది నల్లటిది కాదు. అకృష్ణం అంటే నల్లటిది కాదు. కృష్ణవర్ణం త్విషా అకృష్ణం, కృష్ణుడే, కృష్ణుడనే పేరు కలిగిన వాడు కృష్ణుడే,
కానీ రంగు మాత్రం నలుపు కాదయ్యా అన్నాడు. ఆ రంగు ఏమిటో ఇందాకే చెప్పారు. అదేమిటి ఆ రంగు? కలియుగంలో ఆయన బంగారు రంగులో వచ్చాడు. ఇంకొకటి స అంగ ఉపాంగ అస్త్ర పార్షదం. స అంగ ఉపాంగ అస్త్ర పార్షదం. ఆయన భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తాడో ఆయన అంగాలతోటి, ఆయన ఉపాంగాలతోటి, అస్త్రాలతోటి వస్తాడు కదా, ఆయన ఆయుధాలతో వస్తాడు. మరి ఈయన ఏం ఆయుధం పట్టుకొని వచ్చాడు? ఈయన ఏ ఆయుధం లేదు కదా. మరి భగవంతుడు తన అంగాలతోటి ఉపాంగాలతో వస్తాడు. ఈయన ఎలా వచ్చారు అంటే చెప్తున్నారనమాట. పార్షదం, ఆయన పార్షదులే, ఆయన అంగోపాంగస్త్ర పార్షదులు. ఆయన అంగాలు ఉపాంగాలు అస్త్రాలు అందరూ పార్షదులే. ఇదివరకు ఏమిటే, కోపం వస్తే శిశుపాలుడు లాంటి వాడిని చక్రంతో అప్పటికప్పటికి చంపేసేవాడు. ఇప్పుడు అలా రాలేదు. ఇప్పుడు శిశుపాలుడు లాంటి జగాయి మదాయిని ఉద్ధరించడానికి తన అంగమే ఆయన నిత్యానందుడిని తీసుకొచ్చేశాడు. అట్లాగే ఆయన ఉపాంగాలు ఎంతమంది? నిత్యానందుడు, అద్వైతాచార్యులు ఆయన అంగాలట, మిగతా వాళ్ళు కొంతమంది ఉపాంగాలట. ఆయన అస్త్రము, వాళ్ళు కూడా ఆయన భక్తులు. ఏమిటయ్యా ఆయన అస్త్రాలంటే, ఇగో ఈ కరతాళం, మృదంగము ఇవే అస్త్రాలు. దండ కమండలం పట్టుకొని సంకీర్తన చేసుకుంటూ ఊరూరు తిరుగుతూ ఆయన ఈ విధంగా అవతరించాడు. కృష్ణుడే కానీ కృష్ణవర్ణుడు కాదు అని చెప్తున్నారు. సునభాయి ఏయి సభ చైతన్య మహిమ, ఏయి శ్లోకే కహే తార మహిమార సీమ. ఓ సోదరులారా, చైతన్యుని మహిమలు వినండి. ఈ శ్లోకం ఆయన కార్యక్రమాలు, లక్షణాల మహిమను సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఏ శ్లోకం? ఇదే శ్లోకం. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధస. కృష్ణుడే, కానీ కృష్ణుడి రంగులో రాలేదు. ఆయన పార్షదులు, ఆయన తన పార్షదుల్ని అంగ ఉపాంగ అస్త్రాలు ఆయన పార్షద రూపంలో వచ్చారు. సంకీర్తన యజ్ఞాన్ని ప్రచారం చేస్తూ ఆయన భక్తులకు ప్రేమ భక్తిని, వ్రజ ప్రేమ భక్తిని ఇస్తున్నాడు. కాబట్టి తెలివైన వాళ్ళు ఆ సంకీర్తన యజ్ఞం చేస్తూ ఆయన్ని ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఆయనే కలియుగ అవతారం. ఎందుకంటే కలియుగ అవతారం చెప్తాను చూడు అని చెప్పి ఈ శ్లోకం చెప్పాడు కరభాజనముని. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పింది చైతన్య మహాప్రభువు గురించే కానీ ఇంకెవరి గురించి కాదు. కొంతమంది కృష్ణుడి గురించి అంటారు, కృష్ణుడి గురించి కాదు. ఎందుకంటే త్విషా అకృష్ణం అని చెప్పేశాడు, ద్వాపర యుగం చెప్పేశాడు, కలియుగం అని చెప్తున్నాడు. కలియుగంలో కృష్ణుడు లేడు. తర్వాత అకృష్ణం, కృష్ణుడి రంగు కాదే కాదని చెప్తున్నాడు. కాబట్టి ఇది చైతన్య మహాప్రభువే అని మన ఆచార్యులు జీవ గోస్వామి వారు, ఇంకా గౌడీయ వైష్ణవాచార్యులు అందరూ కూడా చెప్తున్నారు. శిల ప్రభుపాదుల వారు అదే చెప్పారు. కృష్ణ ఏయి దుయి వర్ణ సదా యార ముఖే అతభా కృష్ణ కేతిహో వర్ణే నిజ సుఖే. ఆయన నోటి నుంచి ఎప్పుడు కృష్ణ 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 అనే వర్ణం, కృష్ణ వర్ణం, కృష్ణ అనే వర్ణం, ఆ రెండు అక్షరాలు వెలువడతాయి. ఆయన ఆనందంగా కృష్ణుని గురించి ఎప్పుడూ వర్ణిస్తూనే ఉంటాడు. కృష్ణుడి నామం జపం చేస్తూ ఉంటాడు. కృష్ణుడి కథ భాగవతం వర్ణిస్తూ ఉంటాడు. ఈ రెండే ఆయన చేసింది. కృష్ణ నామ సంకీర్తన, కృష్ణ లీలా వర్ణన. కృష్ణ వర్ణ శబ్దేర అర్ధ ద్వైత ప్రమాణ, కృష్ణ విను తారా ముఖే నాహి ఆయిసే ఆన. కృష్ణ వర్ణ అనే పదానికి ఇవే రెండు ప్రమాణార్థాలు. ఇందాక చెప్పుకున్నాం కదా కృష్ణవర్ణం కృష్ణవర్ణం అని. ఏమిటయ్యా కృష్ణవర్ణం అంటే, కృష్ణ కృష్ణ అని కృష్ణుడి పేరు చెప్తూ ఉంటాడు, ఎప్పుడు కృష్ణనామం ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ కృష్ణుడి లీలలే చెప్తూ ఉంటారు. కృష్ణవర్ణం అనే పదానికి ఇవే రెండు అర్థాలు. ఆయన కృష్ణుడు కాదు, కానీ కృష్ణుడే. కృష్ణుడే ఇలా వచ్చాడు బంగారు వర్ణంతో. కేహి తారే బలి యది కృష్ణవర్ణ, ఆర విశేషణే తారకరే నివారణ. ఎవరైనా ఆయన్ని నల్లని వాడు అని చెప్పాలనుకుంటే అది తప్పు. ఎందుకంటే కృష్ణవర్ణం అంటే నల్లని వాడు, నల్లని రంగు కలవాడు అని అర్థమే. అది కాదు. ఎందుకంటే దాని పక్కనే త్విషా అకృష్ణం, నల్లని రంగు లేనివాడు అని చెప్పారు. కాబట్టి నల్లని రంగువాడు నల్లని రంగు కానివాడు ఎలా అవుతాడు అంటే, మొదటి వర్ణానికి అర్థం కాంతి కాదయ్యా,
ఆ త్విష అనే దానికే కాంతి అర్థం. మొదటి వర్ణానికి, ఆ కృష్ణ వర్ణం అనే దానిలో వర్ణానికి అర్థం రంగు కాదయ్యా, ఇంకేమిటి వర్ణం అంటే వర్ణమాలలో మనం చెప్పుకుంటాం కదా అక్షరాలని, కృష్ణ కృష్ణ అనే ఆ రెండు అక్షరాలే కృష్ణవర్ణం అంటే, కృష్ణుడి లీలలే కృష్ణవర్ణం అంటే. కాబట్టి ఆయన కృష్ణుడు కాదు, నల్లటి వర్ణుడు కాదు అని చెప్తున్నారు ఆయన చైతన్య మహాప్రభువే అని. దేహకాంత్యే హయతేహో అకృష్ణవర్ణ, అకృష్ణవర్ణే కహే పీతవర్ణ. ఆయన శరీర కాంతి నల్లది కాదు. ఎందుకంటే అక్కడ చెప్పారు త్విషా అకృష్ణం, నల్లది కాని వర్ణం అంటే ఏమిటి? నల్లది కాకపోతే ఏదైనా ఉండొచ్చు కదా అంటే ఏది పడితే అది కాదు. ఎందుకంటే ఇందాక గర్గముని చెప్పారు, ఇంతకు ముందు యుగాల్లో ఈయన తెల్లటి వర్ణంలో, ఎర్రటి వర్ణంలో, పసుపు వర్ణంలో వచ్చాడని ఆయన ద్వాపర యుగంలో చెప్పాడు. మరి రక్తవర్ణంలో వచ్చింది ఏ యుగంలో కూడా చెప్పాడు, అది త్రేతాయుగంలో. సత్యయుగంలో వచ్చింది శుక్లవర్ణంలో అని చెప్పాడు. కలియుగంలో వచ్చేది పసుపు వర్ణంలో అని చెప్పాడు. కాబట్టి ఇది కలియుగంలో, కాబట్టి ఈయన వర్ణం ఏమిటయ్యా అంటే పసుపు. అకృష్ణం అంటే నల్లనిది కానిది. నల్లనిది కానిదంటే పసుపు అని మనకి ఎలా తెలుస్తుందంటే భాగవత గర్గ వచనం వల్ల. కలౌయం విద్వాంస స్ఫుటకమభియజంతే ద్యుతిభరాత్ కృష్ణాంగం కృష్ణం మకవిధిభిర్యుత్కీర్తనమయై ఉపాస్యంచ ప్రాహుర్యమఖిల చతుర్థాశ్రమజుషాం సదేవశ్చైతన్యాకృతి రతితరాం న కృపయతు. ఒక రూప గోస్వామి వారి శ్లోకం చెప్తున్నారు ఇక్కడ. కలియుగంలో పండితులు నామ సంకీర్తన యజ్ఞం ద్వారా రాధాభావ కాంతితో నల్లని వర్ణం కాని కృష్ణుణ్ణి ఆరాధిస్తారు. పరమహంసులకు ఆయన ఆరాధ్య దైవం. అటువంటి చైతన్య దేవుడు మాకు కరుణ చూపుగాక అని చైతన్యాష్టకం అనే ఒక అష్టకంలో రూపగోస్వామి వారు రాశారు. అది ఇక్కడ కవిరాజ గోస్వామి వారు ఇందులో చెప్తున్నారు. అంటే చైతన్య మహాప్రభువు రాధాభావ కాంతితోటి వస్తున్నాడు. ఆయన నల్లటి వర్ణం కాను, కృష్ణుడులాగా నీలమేఘశ్యామ రూపంలో లేడు. ఆయన తప్త కాంచన రూపంలో ఉన్నాడు, కానీ ఆయన కృష్ణుడే. ఆయన రాధాభావ కాంతితో వచ్చాడు. ఆయనే చైతన్య మహాప్రభు. అటువంటి చైతన్య మహాప్రభు మా కరుణ చూపు కాక ఆయన ఈ శ్లోకం రాశారట. ప్రత్యక్షతాహార తప్త కాంచనేర ద్యుతి యాహార చటాయ నాసే అజ్ఞానతమస్తతే. ఆయన కరిగిన బంగారం లాంటి కాంతి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆ కాంతి అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తోంది. అంటే ఆయన యొక్క దర్శనంతో, ఆయన యొక్క దివ్య సందర్శనంతో అజ్ఞానాంధకారం పూర్తిగా సమసిపోతుంది అని కవిరాజ గోస్వామి వారు చెప్తున్నారు. జీవేర కల్మష తమో నాశ కరిబారే అంగ ఉపాంగ నామ నానాస్త్రధరే. జీవుల పాపాంధకారానికి, కల్మషాంధకారాన్ని తొలగించడానికి ఆయన తన అంగాలు, ఉపాంగాలు, ఆ నామం, ఆయన అస్త్రం ఏమిటయ్యా అంటే నామం, నామము మొదలైన ఆయుధాలు ధరించాడట. నానాస్త్రధరే, అంగ ఉపాంగ నామ నానాస్త్రధరే. అంగాలు, ఉపాంగాలు, నామం, ఇవే ఆయన ఆయుధాలు. భక్తిర విరోధి కర్మ ధర్మ తాహార కల్మష నామ సేయి మహాతమ. భక్తికి విరోధమైన కర్మలు, ధర్మమైన అధర్మమైన, అవి రెండు కల్మషమైనవే. అవే మహా అజ్ఞాన అంధకారం. ఇందాక చెప్పారు కదా, చైతన్యుడి దర్శనంతో అజ్ఞాన అంధకారంలోంచి బయటికి రావచ్చు అని. అయితే ఏమిటయ్యా ఆ అజ్ఞాన అహంకారం, ఆ అజ్ఞాన అంధకారం అంటే భక్తికి విరోధమైన కర్మలు. అవి మంచివైనా కావచ్చు, చెడువైనా కావచ్చు. అరే, మంచి కర్మలతో సమస్య ఏమిటండి? కర్మం ధర్మం మంచిదే కదా? కాదు 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 కాదు. మంచి కర్మలు చేసుకుంటే, పుణ్యకర్మలు చేస్తే ఊర్ధ్వలోకానికి వెళ్తాం. ఊర్ధ్వలోకానికి వెళ్తే ఏమవుతుంది? క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి పడతాం కదా. అందువల్ల మంచి కర్మ ఏ రకంగా మంచిది? వీసా ఉన్నన్నాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, వీసా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు.
మళ్ళీ అలాంటప్పుడు అలా వెళ్ళడం రావడం ఎందుకు? అది అనవసరం కదా. అందుకే ఏం చెప్తున్నారంటే, భక్తికి విరోధమైన కర్మలు అవి ధర్మమైన అధర్మమైన అవి కల్మషమైనవే. ఎక్కడికి వెళ్తే తిరిగి రామో మళ్ళీ అక్కడికి వెళ్ళాలండి. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెళ్తే తిరిగి రామో అది నా లోకం అని కృష్ణుడే స్వయంగా చెప్పాడు. అటువంటి గోలోక బృందావనానికి కదా మనం వెళ్ళాల్సింది. బాహుతులి హరిబలి ప్రేమ దృష్ట్యే ఛాయ కర్యా కల్మష నాశ ప్రేమేతే భాసాయ. ఆయన రెండు చేతులు ఎత్తి ఆనంద తాండవం చేస్తూ హరి హరి అని పలికి తన ప్రేమ కృపా దృష్టితో అందరినీ చూస్తూ వాళ్ళ యొక్క పాపాలను తన కళ్ళతోనే నశింపజేసి తన చూపుతోని వాళ్ళందరికీ కృష్ణ వజ ప్రేమనిచ్చి వాళ్ళని ఆనంద సాగరంలో ఆయన ముంచెత్తుతున్నాడు శ్రీ చైతన్య మహాప్రభు. స్మితాలోక శోకం హరతి జగతాం యస్య పరితో గిరాంతు ప్రారంభ కుశల పటలీం పల్లవయతి పదాలంబకం వా ప్రణయతి నహి ప్రేమ వివహం సదేవశ్చైతన్యాకృతిరతితరాం న కృపయతు. శ్రీ చైతన్య చంద్రుడు. ఇది కూడా ఆ రూప గోస్వామి రాసిన చైతన్యాష్టకంలోదే. శ్రీ చైతన్య మహాప్రభు ఆ దేవదేవుడు, ఆ పరమేశ్వరుడు, పురుషోత్తముడు మాకు నహ కృపయతు తన అపార కరుణను ప్రసాదించుదాకా. ఆయన చిరునగవు జగత్తు యొక్క శోకాన్ని శోషింపజేస్తుంది. ఆయన యొక్క మాటలు భక్తిని ఉద్దీపింపజేస్తాయి, వికసింపజేస్తాయి, భక్తి లతను వికసింపజేస్తాయి. ఆయన పాదాశ్రయం పాదాలంబకం వా ప్రణయతి నహి ప్రేమ వివహం ప్రేమ నివహం. ఆయన పాదాశ్రయం వెంటనే వ్రజ ప్రేమను కలిగింపజేస్తుంది. అటువంటి దేవుడు తన అపారమైన కరుణను మాపై ప్రసాదించుగాక. ఈ శ్లోకం ఎందుకండి చెప్తున్నారు? మధ్య మధ్యలో రూపగోస్వామి చెప్పిన శ్లోకం ఎందుకండి చెప్తున్నారు అంటే, ఆ కలియుగావతారం ఈ దేవాది దేవుడు ఈ చైతన్య మహాప్రభువే అని చెప్పడానికి ఈ శ్లోకాలు చెప్తున్నారు. శ్రీ అంగ శ్రీముఖ ఏయి కరే దర్శన తార పాపక్షయ హయ పాయ ప్రేమధన. ఆయన అందమైన శరీరాన్ని లేదా ఆయన శ్రీముఖాన్ని, ఆయన వదనారవిందాన్ని, అరవిందలోచనుడని చెప్పుకున్నాం కదా, అటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు పాపాలన్నీ క్షయమైపోతాయి, పాపాలన్నీ పటాపంచలైపోయి ప్రేమ ధనాన్ని పొందుతారు. పాయ ప్రేమధన, వాళ్ళు ప్రేమ ధనాన్ని పొందుతారు. అన్య అవతారే సభ సైన్య శస్త్ర సంగే చైతన్య కృష్ణేర సైన్య అంగ ఉపాంగి. ఇతర అవతారాల్లో ఆయన తన ఆయుధాలు తీసుకొస్తాడు, ఆయన తన సైన్యం తీసుకొస్తాడు. ఈ అవతారంలో ఆయన సైన్యాలు ఎవరయ్యా అంటే అంగోపాంగ సహచరులే. ఆయన అంగాలు, ఆయన ఉపాంగాలు, ఆయన అస్త్రాలు, ఆయన శస్త్రాలు, ఆయన సైన్యము, వీళ్ళంతా కూడా ఆయన సహచరులే. ఇలా చైతన్య మహాప్రభు తన అంగాలైన నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు, ఉపాంగాలైన గదాధర పండిత్తు, శ్రీవాస్ ఠాకూరు, ఇంకా ఎంతో మంది భక్తులతోటి ఆయన అవతరించారు. వాళ్ళేనండి ఆయన అస్త్రాలతోటి, కేవలం మృదంగం కరతాళ్ళు పట్టుకొని ఈ అస్త్రాలతోటి, ఈ ఆయుధాలతోటి ఆయన భారత భూమి అంతా కూడా ఈ కృష్ణ ప్రేమలో ముంచెత్తాడు. సదోపాస్య శ్రీమానృతమనుజకాయై ప్రణయితాం బహిర్విర్గీర్భాణై గిరిస పరమేష్టి ప్రభుత్విభిః స్వభక్తేభ్యః శుద్ధాం నిజ భజన ముద్రాముపదిశన్ స చైతన్య కిం మే పునరపి దృశోర్యాస్యతి పదం. మనుష్య రూపం ధరించి వచ్చిన బ్రహ్మరుద్రాదులు కూడా ప్రేమతోటి ఆ చైతన్య మహాప్రభువుని ఆరాధిస్తారు. హరిదాస్ ఠాకూర్ ఆయన ఎవరండి అంటే బ్రహ్మ. అద్వైతాచార్యులు ఆయన సదాశివుడు. ఆయన తన భక్తులకు, చైతన్య మహాప్రభు తన భక్తులకు శుద్ధ భక్తి, స్వభక్తేభ్య శుద్ధాం నిజ భజన ముద్రాముపదిశం, ఆయన శుద్ధ భక్తి విధానాన్ని బోధిస్తాడు. అటువంటి చైతన్య మహాప్రభు సై చైతన్య కిమ్మే పునరపి దృశోర్యాస్యతి పదం,
ఎప్పుడు మళ్ళీ నాకు దర్శనమిస్తాడు అని. ఆయన రూపగోస్వామి గారు 2 చైతన్యాష్టకాలు రాశారట. ఇది మొదటిది, అందులో ఇది ఒక శ్లోకం. ఇందాక చెప్పిన శ్లోకాలు 2 రెండవ చైతన్యాష్టకాల్లో. ఎందుకు ఈ శ్లోకాలు చెప్తున్నారు అంటే ఈయన ప్రమాణంగా ఇస్తున్నారనమాట. ఇక్కడ చెప్పిన కృష్ణవర్ణం త్విషాకృష్ణం అనే భాగవత శ్లోకంలో చెప్పిన అవతారం ఈ చైతన్య మహాప్రభువే అని చెప్పడానికి ఈ శ్లోకాలు చెప్తున్నారు. అంగోపాంగ అస్త్రకరే స్వకార్య సాధన అంగశబ్దేర అర్ధ ఆరసునదియామన. ఆయన అంగోపాంగస్త్రాలు తమ తమ విధులను నిర్వర్తిస్తాయి. ఇప్పుడు అంగ అనే పదానికి ఇంకొక అర్థాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్తున్నాడు. అంగశబ్దే అంశకహే శాస్త్ర పరమాణ అంగేర అభయవ ఉపాంగ వ్యాఖ్యానం. శాస్త్ర ప్రమాణం ఏం చెప్తోందంటే, శాస్త్రం అంగం అంటే అంశము అని కూడా అర్థము. అంగం యొక్క భాగము ఉపాంగము అంటే భగవంతుడి యొక్క అవతారాలు, ఆయన అవతారాలు, ఆయన అంశములు అవే. అంటే అంగము అంటే అంశము అని అర్థం చెప్పారు కదా. అంశములు అంటే ఎవరయ్యా ఆయన యొక్క అంశాలు అంటే విష్ణువాంశలు. ఆ తర్వాత ఉపాంగములు, ఆ అంగముల యొక్క అంగములు. ఈ విధంగా వీళ్ళు ఉపాంగములు. నారాయణస్త్వం నహి సర్వదేహినామాత్మాస్య ధీశాఖిల లోక సాక్షి నారాయణోంగం నరభూజలాయనస్తశ్చాపి సత్యం న తవైవ మాయా. ఓ ప్రభు, మీరు అందరి జీవుల యొక్క అంతరాత్మ, సమస్త లోకాలకు సాక్షి నారాయణుడు. ఎవరైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితిలయ కారకుడు అని చెప్పుకుంటామే, ఆయన మీ అంగమే. నారాయణోంగం నరభూజలాయన అనే ఈ శ్లోకంలో చెప్పారు భాగవతంలో. జలముల్లో నివసించేవాడని అర్థంలో ఆ నారాయణుడు. అది సత్యమే, అది మాయ కాదు. తచ్చాపి సత్యం న తవైవ తచ్చాపి సత్యం న తదైవ మాయా. అది సత్యమే కాదయ్యా, మాయ కాదు అని ఈ శ్లోకంలో. ఆ నారాయణుడు కూడా ఈ భగవంతుడి యొక్క అంగమే అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అంగం అనే దానికి అంశం అనే అర్థం కదా. ఆయన అంశమే అంటే మిగతా అవతారాలన్నీ కూడా నారాయణుడి సైతం కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు. ఏ విష్ణువైతే అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడో ఆ కారణోదకశాయి విష్ణు. ఏ విష్ణు అయితే ప్రతి బ్రహ్మాండంలో కూడా ప్రవేశించి ఆ బ్రహ్మాండానికి పరమాత్మగా ఆయన ప్రవేశిస్తున్నాడో ఆయన గర్భోదకశాయి విష్ణు. ఎవరైతే జీవులందరి హృదయాల్లో పరమాత్మగా ప్రవేశించాడో ఆయన క్షీరోదకశాయి విష్ణు. వీళ్ళంతా కూడా ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడి యొక్క అంగములే. జలసాయి అంతర్యామి ఏ నారాయణ సేహో తోమార అంశ తుమి మూల నారాయణ. జలసాయి అంతర్యామి నారాయణుడు వీళ్ళందరూ కూడా మీ అంశలే, మీరే మూల నారాయణుడు. భాగవతంలో కూడా భీష్ముడు అదే చెప్తున్నాడు. ఆద్యో నారాయణ పుమాన్, ఈయన మూల నారాయణుడు, ఆది నారాయణుడు. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఆయన చెప్తున్నాడు. గోవిందం ఆది పురుషం తమహం భజామి, ఈయన ఆది పురుషుడు గోవిందుడు అని చెప్తున్నాడు. అలాగే అర్జునుడు చెప్తున్నాడు భగవద్గీతలో, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజిం విభుం అని భగవద్గీతలో, నువ్వే ఆదిదేవుడివి అని. అంగశబ్దే అంశకహే సేహో సత్యహయ మాయా కార్య నహే సవ చిదానందమయ. కాబట్టి అంగం అనే పదం అంశాన్ని సూచిస్తుంది. అంశం అంటే భగవంతుడి యొక్క అవతారం. అది సత్యమే, అది మాయా సృష్టి కాదు. అవన్నీ చిదానందమైనవి. భగవంతుడి యొక్క అంశాలన్నీ కూడా అవి మాయలా అవుతుంది, అవి సత్యమే. అవన్నీ కూడా చిదానందమయములైన అవతారాలే. అద్వైత నిత్యానంద చైతన్యేర ద్వి అంగ అంగేర అవయవ గణ కహియే ఉపాంగ. అద్వైతాచార్యుడు నిత్యానందుడు చైతన్యుడి యొక్క 2 అంగాలు అంటే ఆయన యొక్క ప్రధానములైన అవతారాలు. అంగేర అవయవ గణ కహియే ఉపాంగ. ఆ అంగాల యొక్క భాగాలని ఉపాంగాలు అంటారు. వాళ్ళ యొక్క మళ్ళీ వాళ్ళ యొక్క అవతారాలని వాటిని ఉపాంగాలు అంటారు. అంగోపాంగ తీక్ష్ణ అస్త్ర ప్రభుర సహితే సేయి సభ అస్త్ర హయ పాషండ దళితే. ప్రభుతో ఉన్న అంగోపాంగాలు ఆయన పదునైన ఆయుధాలు లాంటివి. మిగతా జన్మల్లో మిగతాసారి కృష్ణుడు అవతరించినప్పుడు శంఖచక్ర గదా పద్మాలు పట్టుకొని వచ్చాడు.
ఇప్పుడు ఏ అస్త్రం తీసుకురాలేదు. ఆయన అస్త్రం ఏమిటంటే ఆ ప్రభుతో ఉన్న అంగోపాంగాలు మాత్రమే ఆయన ఆయుధాలు. అవి పాషండులను జయించగలిగే శక్తివి. ఇదివరకు ఏం చేస్తున్నాడంటే దుర్మార్గులు రాక్షసులను చంపేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు. వాళ్ళకు కూడా కృష్ణ ప్రేమ వ్రజ ప్రేమ ఇచ్చేస్తున్నాడు. అవి పాషండులను జయించగలిగిన శక్తి కలవి ఆయన ఆయుధాలు, ఆయన అంగాలు ఉపాంగాలు, అంటే ఆయన అవతారాలు. ఇలా చైతన్య మహాప్రభు, అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభు. నిత్యానంద గోసాయి సాక్షాత్ హలధర, అద్వైత ఆచార్య గోసాయి సాక్షాత్ ఈశ్వర. శ్రీ నిత్యానంద గోసాయి సాక్షాత్ హలధరుడు, అద్వైత ఆచార్యుడు సాక్షాత్తు ఈశ్వరుడు, ఆయన సదాశివుడు. వీళ్ళు ఆయన అంగాలు, ప్రధానమైన అవతారాలు. ఎందుకు ఈ శ్లోకం యొక్క అర్థం ఇంతసేపు పదం పదం వివరించి చెప్తున్నారు? ఆ కృష్ణవర్ణం త్విషాకృష్ణం శ్లోకం అంటే ఆ శ్లోకం మీకు అర్థం కాకపోతే చైతన్య మహాప్రభు దేవాది దేవుడు అనే నమ్మకం మీకు కలగదు. చైతన్య మహాప్రభు దేవాది దేవుడని మీరు నమ్మకపోతే మీకు, మనందరికీ కృష్ణుడి యొక్క వ్రజ ప్రేమను పొందడం అసాధ్యం. అందుకే కవిరాజ గోస్వామి వారు ఇది చెప్తున్నారు. నిజానికి ఈ అధ్యాయం పేరు చైతన్య మహాప్రభు యొక్క ఆయన అవతరించడానికి 3 బాహ్య కారణాలు మనం చెప్పుకుంటున్నాం. మొదటి కారణం, ఆయన భక్తుల్ని ప్రేమరసంలో ముంచెత్తడానికి, వాళ్లకు వ్రజ ప్రేమను ఇవ్వడానికి వచ్చారు. రెండవది, యుగధర్మమైన నామ సంకీర్తనను ప్రచారం చేయడం వచ్చారు. 3వ కారణం తర్వాత వస్తుంది, చెప్పుకుంటాం. ఈ 3 కారణాలు ఉన్నాయి, బాహ్య కారణాలు. కానీ ఇందులో ప్రధానమైన అంశం ఏమిటంటే చైతన్య మహాప్రభువు కలియుగావతారము, సాక్షాత్తు దేవదేవుడు శ్రీకృష్ణుడే. శ్రీవాసాది పారిషద సైన్య సంగేలై ద్వి సేనాపతి బులే కీర్తన కరి. శ్రీవాసాదులైన పార్షద సైన్యంతో ఈ 2 సేనాధిపతులు సంకీర్తన చేస్తూ సంచరిస్తారు. సైన్యం ఎవరయ్యా అంటే శ్రీవాసాచార్యుడు, శ్రీవాసుడు, మిగతా వాళ్ళు గదాధర్ పండితులు, వీళ్ళంతా ఆయన సైన్యం అట. మరి సేనాధిపతులు ఎవరయ్యా అంటే వైకుంఠనాథుడు వస్తే ఆయనతో పాటు విశ్వక్షేణుడు సైన్యాధిపతి కూడా వచ్చేస్తాడు. భగవంతుడు ఎక్కడొచ్చినా ఆయన గణాలన్నీ, విష్ణు గణాలన్నీ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఎవరయ్యా ఆయన సేనాధిపతులు అంటే నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యుడు. వీళ్ళ దగ్గర ఆయుధం హరినామ సంకీర్తనం, కరతాళాలు మృదంగాలు పట్టుకొని నామ సంకీర్తనం చేస్తూ ఇలా ప్రచారం చేశారు. పాషండ దలిన బాణ నిత్యానందరాయ ఆచార్య హుంకారే పాప పాషండీ పలాయ. నిత్యానంద ప్రభుకి పాషండదలునిగా ప్రసిద్ధుడు. పాషండదలనం అంటే ఏమిటండి? పాషండు అంటే భగవంతుని నమ్మనివాడు, వేదం నమ్మనివాడు, అటువంటి వాడు పాషండు. ఆ పాషండుల్ని కూడా ఈయన ఉద్ధరించాడట. కాబట్టి ఈయన పాషండదలనుడు అని ప్రసిద్ధుడయ్యాడు. అద్వైతాచార్యుడు ఘోర హుంకారంతో, అద్వైతాచార్యుడు పెద్దగా వెలుగెత్తి గొంతుతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పిస్తే అది విని పాపులు, పాషండులు పారిపోతారట. వాళ్ళు పారిపోతారు, వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. పాషండదలనుడు ఎప్పుడైతే వీళ్ళని చూస్తారో పాపపు జీవులు వెళ్ళిపోతారు, అక్కడ ఉండలేరు అని చెప్తున్నారు. పలాయనం చిత్తగిస్తారు. సంకీర్తన ప్రవర్తక శ్రీకృష్ణ చైతన్య సంకీర్తన యజ్ఞే తారే భజే సేయి ధన్య. శ్రీకృష్ణ చైతన్యుడు సంకీర్తన ప్రారంభించాడు. చైతన్య మహాప్రభు ఈ భక్తి ఉద్యమాన్ని, సంకీర్తన ఉద్యమాన్ని భారత భూమిలో ప్రారంభించాడు. సంకీర్తన యజ్ఞం ద్వారా ఆయన్ని భజించేవాడే ధన్యుడు. ఆయనే ప్రారంభించిన యజ్ఞంతో ఆయన్నే ఆరాధించేవాడి పరిస్థితి ఏమిటంటే వాడి జన్మ చరితార్థం, వాడు ధన్యుడు. సంకీర్తన యజ్ఞే తారే భజే సేయి ధన్యం. ఏ సామ సంకీర్తనైతే ఆ దేవాది దేవుడు భగవంతుడు స్వయంగా ఆయన గోలోక బృందావనం నుంచి జీవుల కోసం చింతించి వాళ్ళ కోసం దిగి వచ్చి ఆయన ప్రచారం చేశాడో ఆ సంకీర్తనతోటి ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తే అటువంటి వాడి జన్మ ధన్యం, వాడు ధన్యుడు. సేయిత సుమేధ ఆర కుబుద్ధి సంసార సర్వ యజ్ఞ అయితే కృష్ణ నామ యజ్ఞసార. అటువంటి వాడే నిజమైన బుద్ధిమంతుడు. మిగతా వాళ్ళంతా దుఃఖ సంసారంలో తిరుగుతూ ఉంటారు.
ఈ సంసార చక్రంలో పైకి కిందికి తిరుగుతూ ఉంటారు. సమస్త యజ్ఞాలలో కృష్ణ నామ యజ్ఞమే సారము. కృష్ణుడు భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని అన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. సర్వయజ్ఞ అయితే కృష్ణ నామ యజ్ఞ సరే. అన్ని వ్రతాల కంటే, అన్ని నోముల కంటే, అన్ని తపస్సుల కంటే, అన్ని రకాల పూజా పునస్కారాల కంటే, నియమ నిబంధనల కంటే, అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏదయ్యా అంటే కృష్ణ నామ యజ్ఞము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. కోటి అశ్వమేధ ఏక కృష్ణ నామ సమ ఏ కహే సే పాషండి దండే తారేయమ. ఎవరైతే కోటి అశ్వమేధ యజ్ఞాలు ఒక్క కృష్ణ నామంతో సమానం అని చెప్తారో వాడు పాషండుడండి. అదేంటండి, మంచి మాటగా చెప్పారు. ఒక్క నామం చేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసినట్టే అని చెప్తున్నారు కదా, వాడు పాషండు ఎందుకండి, మంచివాడే కదా. కాదండి, కోటి అశ్వమేధ యజ్ఞాలు కూడా ఒక్క కృష్ణ నామంతో సమానం కాదండి. అలా ఎవరన్నా చెప్తే సమానం అని అది తప్పండి. వాడు పాషండు, వాడికి శాస్త్రం తెలీదు. యమరాజు వాడిని సత్కరించడండి, శిక్షిస్తాడండి అని కవిరాజ గోస్వామి చెప్తున్నారు. అంటే కోటి అశ్వమేధాలు కూడా, కోటాను కోట్ల అశ్వమేధాలు కూడా ఒక్క నామంతో కూడా సమానం కాదండి. ఎందుకంటే మన వేదాల్లో అన్నిటికంటే గొప్పది అశ్వమేధం కదండి చెప్పారు. గొప్ప గొప్ప రాజులండి అశ్వమేధం కదండి చేశారు వాళ్ళు. అయ్యా, అవన్నీ కూడా కృష్ణ నామంతో సమానం కాదు. మరి అవి ఎందుకండి చేశారు? పూర్వ యుగాల్లో రాజులు ప్రజల కోసం అవి చేయాలని శాస్త్రంలో చెప్పారు కాబట్టి యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు మూడు అశ్వమేధాలు చేశారు. అలాగే పృథు మహారాజు 99 అశ్వమేధ యాగాలు చేశారు. అట్లాగే ఎంతోమంది చేశారు. కానీ కోటి అశ్వమేధ యజ్ఞాలు కూడా ఒక్క నామంతో కూడా సమానం కాదండి. భాగవత సందర్భ గ్రంథేర మంగళాచరణే ఏ శ్లోక జీవ గోసాయి కార్యచేన వ్యాఖ్యానే. భాగవత సందర్భం ప్రారంభంలో మంగళాచరణంలో శ్రీల జీవ గోస్వామి ఈ శ్లోకాన్ని వివరణగా ఇచ్చారు. ఈయన ఒక శ్లోకం చెప్పారట. ఆ శ్లోకం చూడండి ఏంటో ఇప్పుడు చెప్తున్నారు. అంతఃకృష్ణం బహిర్గౌరం దర్శితాంగాది వైభవం కలౌ సంకీర్తనాద్యైస్మ కృష్ణ చైతన్యమాశ్రితః. బయట బంగారు వర్ణం, అంతరంగంలో కృష్ణుడే. లోపల కృష్ణుడు, బయట బంగారు వర్ణుడు. అటువంటి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుని నేను ఆశ్రయిస్తున్నాను. కృష్ణ చైతన్యమాశ్రితః కలౌ సంకీర్తనాద్యైస్మ దర్శితాంగాది వైభవం. ఆయన కలియుగంలో సంకీర్తన ద్వారా తన అంగోపాంగ వైభవాన్ని ప్రదర్శిస్తాడు. ఎందుకండి ఈ శ్లోకం చెప్పారు అంటే, ఇందాక చెప్తున్న కృష్ణవర్ణం శ్లోకంలో ఆ సాంగోపాంగస్త్ర పార్షణను ఇంకా ఆయన వివరిస్తున్నారండి. ఇక్కడ జీవగోస్వామి ఏం చెప్పారంటే, ఆయన సంకీర్తన ద్వారా తన అంగాల ఉపాంగాల వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. తన భక్తులు, ఆంతరంగిక భక్తులు అవతారాలు, తన ఆంతరంగిక భక్తులు అవతారాల యొక్క వైభవాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. అంటే అంగం అనే పదానికి అంశం అనే అర్థం, అవతారం అనే అర్థాన్ని ఆయన కూడా గ్రహించారు, ఆయన కూడా వెల్లడి చేశారు అని ఇక్కడ కవిరాజ గోస్వామి వారు చెప్తున్నారు. ఉపపురాణేహ సుని శ్రీకృష్ణ వచన కృపాకరి వ్యాస ప్రతి కర్యాచేన కథన. ఉపపురాణంలో ఒక చోట శ్రీకృష్ణుడు వ్యాసునికి కరుణతో చెప్పిన వాక్యాన్ని మనం వింటాము. ఒక చోట చెప్పారు ఉపపురాణంలో, అహమేవ కచిద్ బ్రహ్మన్ సన్యాసాశ్రమమాశ్రితః హరిభక్తిం గ్రాహయామి కలౌ పాపహతాన్నరాన్. ఒక చోట వ్యాసుడికి కృష్ణుడే చెప్తున్నాడట, ఓ బ్రాహ్మణ, కలియుగంలో పాప బాధితులను హరిభక్తిలో ప్రవేశింపచేయడానికి నేను ఒకసారి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. నేను కలియుగంలో హరిభక్తిని వెల్లడి చేయడం కోసం, హరిభక్తిని ఇవ్వడం కోసం ఒకసారి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తానని కృష్ణుడే స్వయంగా చెప్పాడని ఒక ఉపపురాణంలో ఉంది. ఆ ఉపపురాణంలో ఆ శ్లోకం నాకు దొరికింది ఈ మధ్య. మీలో ఎవరికైనా కావాలంటే నేను ఇస్తా. ఇదే శ్లోకము ఏ ఉపపురాణంలో ఎక్కడ ఉందో అది దొరికింది.
భాగవత భారత శాస్త్ర ఆగమ పురాణ చైతన్య కృష్ణ అవతారే ప్రకట ప్రమాణం. భాగవతం, మహాభారతం, ఆగమాలు, పురాణాలు ఇవన్నీ శ్రీకృష్ణ చైతన్యుడు కృష్ణావతారం అని స్పష్టమైన ప్రమాణాలు ఇస్తాయి. భాగవతంలో ఎక్కడండి చెప్పారంటే ఇందాక నుంచి అదే కండి చెప్పుకుంటున్నాం. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం అని భాగవతంలో. భారతంలో ఎక్కడండి చెప్పారు అంటే అయ్యో విష్ణు సహస్రనామాలు అందులో కదండి ఉన్నాయి, అందులో కదండి చెప్పారు సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది అని. మరి ఆగమాలు పురాణాల్లో ఎక్కడున్నాయి అంటే పురాణాల్లో కేవలం ఈ ఉప పురాణంలో ఒక దగ్గర ఉన్న వచనమే ఇక్కడ కవిరాజ గోస్వామి చెప్పారు. కొన్ని ఆగమాల్లో కూడా 1-2 చోట్ల ఉన్నాయి. కానీ ఈ మధ్య ఇంటర్నెట్లో మీరు చూస్తే చాలా మంది చాలా చాలా శ్లోకాలు అవి అందరికి పంపిస్తున్నారు ఇక చైతన్య మహాప్రభు. అవన్నీ తప్పేనండి, అవి ఏవి నిజం కాదు. కేవలం భాగవతంలో ఈ శ్లోకం, మహాభారతంలో ఆ 2 శ్లోకాలు, ఉప పురాణంలో ఇప్పుడు ఇచ్చిన శ్లోకము 1-2 చోట్ల అవి మాత్రమే ప్రమాణాలు. మిగతావన్నీ కొంతమంది కల్పించారు. దానివల్ల మనకు మంచి పేరు కంటే చెడు పేరు ఎక్కువ వస్తుంది అట్లాంటివి మనము అందరికీ పంపించడం వల్ల. కాబట్టి ఏదైతే అందులో భాగవతంలో ఇది అర్థం చేసుకోవాలి అంటే కవిరాజ గోస్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే తప్ప ఈ శ్లోకం మనకు అర్థం కాదు. కృష్ణవర్ణం త్రిశాంగం ఈ ఒక్క శ్లోకం చాలు. ఎందుకంటే అన్ని పురాణాల్లో భాగవతం అమల పురాణం, అన్ని ప్రమాణంలో భాగవతం పరమ ప్రమాణం. భాగవతంలో ఈ శ్లోకంలో చెప్తున్నారు కాబట్టి మనం అంగీకరిస్తాం. తప్పుడు ప్రమాణాలు మనం స్వీకరించద్దు, వాటిని అందరికీ పంపించద్దు. ప్రత్యక్షే దేకః నానా ప్రకట ప్రభావ అలౌకిక కర్మ అలౌకిక అనుభవ. ఆయన అసాధారణ కార్యాలు అలౌకిక అనుభవాల ద్వారా చైతన్య మహాప్రభు ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎలా అయ్యా ఈయన భగవంతుడిని ఒప్పుకోవడము అంటే అసాధారణ కార్యక్రమాలు చేశారు. ఆయన అలౌకిక అనుభవాల్ని వ్యక్తపరిచారు. ఆయన పార్షదులందరూ స్వయంగా చూశారు చైతన్య మహాప్రభు ఇటువంటిని ప్రదర్శించడం. దేఖియా నా దేకే యత అభక్తేర గణ ఉలూకే నా దేకే యన సూర్యేర కిరణ. అభక్తులు ఎవరైతే కనిపిస్తున్న దాన్ని కూడా చూడరు, వాళ్ళు చూసినా కానీ దీన్ని ఒప్పుకోరు. ఎందుకంటే గుడ్ల గూబ సూర్యకిరణాలను చూడనట్టే ఇటువంటి అభక్తులు చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించలేరు. కేవలం ఈయన గొప్పవాడు, ఈయన ఒక భక్తుడు, ఈయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు, ఇట్లాగే చరిత్రలో రాసేశారండి మన ఇండియన్ హిస్టరీలో. అంతే తప్ప ఈయన దేవాది దేవుడు అనే విషయము వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకంటే మన చరిత్ర రాసిన చరిత్రకారులు చాలా మంది భారతదేశంలో పుట్టలేదు, భారతదేశం చూడని కూడా చూడలేదు. అలాంటి వాళ్ళు అండ్ అడ్వాన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాలు కూడా రాశారు. అవి చదువుకొని చాలా మంది ఈయన భగవంతుడిగా అంగీకరించారు. త్వాం శీల రూప చరితై పరమ ప్రకృష్టై సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రై ప్రఖ్యాత దైవ పరమార్థ విదామతైశ్చ నైవాసుర ప్రకృతయ ప్రభవంతి బోద్ధుం. ఓ ప్రభు, మీ అత్యున్నత రూపం, శీలం, కార్యములు, శాస్త్ర ప్రమాణములు, సాత్విక మహానుభావుల వచనాలు స్పష్టంగా మీ పరమత్వాన్ని తెలియజేసిన మీరే దేవాది దేవుడని చెప్పి అంత చక్కగా ప్రకటించిన అసుర స్వభావులు మిమ్మల్ని గ్రహించలేరు. నైవ అసుర ప్రకృతయ ప్రభవంతి బోద్ధుం. ఆ అసురులు కృష్ణుణ్ణి అంగీకరించరు, వాళ్ళు చైతన్య మహాప్రభువును కూడా అంగీకరించరు. ఇంకా ఎవరు ఇటువంటి లీలలు ప్రదర్శించగలరు? ఎవరు ఇటువంటి నామ సంకీర్తనను ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని కూడా పరమ పాపుల్ని కూడా పరమ పవిత్రులుగా చేసి వాళ్లకు కృష్ణ ప్రేమ ఎవరివ్వగలరు? మిగతా అవతారాల్లో కూడా భగవంతుడు వాళ్ళని సంహరిస్తే అసురుల్ని వాళ్లకు మళ్ళీ జన్మ కలిగింది. కానీ శ్రీకృష్ణుడు సంహరించినప్పుడే వాళ్లకు మళ్ళీ మోక్షం లభించింది. అది కూడా సాయుధ్యముక్తి కాదు, సారిష్టి, సాలోక్య, సారూప్య, సామీప్య ముక్తులు. కానీ చైతన్య మహాప్రభు అనుగ్రహిస్తే జగాయ మదాయిలకు కూడా వాళ్లకు కృష్ణ ప్రేమ కలిగింది. ఆపనాలుకాయితే కృష్ణ నానాయత్న కరే తదాపి తాహార భక్త జానయే తాహారే. శ్రీకృష్ణుడు తనను దాచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఆయన భక్తులు ఆయన యథార్థంగా తెలుసుకుంటారు. ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభువుకు వచ్చి భక్తుడి రూపంలో వచ్చి ఈ వేషంలో ఎవరు నన్ను తెలుసుకోరో ఆయన అనుకుంటున్నారు.
ఎవరైనా మీరే కృష్ణుడు అని చెప్తే 2 చెవులు గట్టిగా మూసేసుకునేవారట చైతన్య మహాప్రభు. అయినప్పటికీ ఆయన భక్తులు ఆయన్ని యథార్థంగా తెలుసుకుంటారు. ఉల్లంఘిత త్రిభిద సీమ సమాతిశాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం మాయాబలేన భజతాపి నిహ్యుహ్యమానం పశ్యంతి కేచిదనిశం త్వదనన్య భావా. మీరు గమనించుంటే చాలా చోట్ల వా ఇలా బాగా పడిపోయింది. ఎందుకంటే ఇవన్నీ నేను బెంగాలీలోంచి తీసుకున్నాను. ఇలా చాట్ జీపీటీ ఉపయోగించి వీటిని ఇలా తెలుగు స్క్రిప్ట్లోకి మార్చాను. వాళ్ళకు వా అన్న బా అన్న ఒకటే, అందుకే అలా వచ్చింది. ఈసారి ఇవన్నీ నేను కరెక్ట్ చేస్తాను. ఇవాళ సమయం లేక చేయలేదు. ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఓ ప్రభు, మీ వైభవం కాల దేశ మనస్సు ఈ పరిమితుల్ని దాటి ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతి సాయి అపరిమితంగా ఉంది. మీరు మాయాబలేన భజతాభి నిహ్యుహ్యమానం, మీ మాయాశక్తితోటి ఆత్మ మాయాశక్తితోటి మిమ్మల్ని దాచుకున్నా కూడా పశ్యంతి కేచిదనిశం త్వదనన్య భావా, మీ అనన్య భక్తులు ఎప్పుడు మిమ్మల్ని దర్శించుకుంటారయ్యా. మీరు దేవాదేవుడు అనే విషయం వాళ్ళకు తెలుస్తుంది. మీరు ఎంత దాచిపెట్టుకున్నా గూఢావతారం అని చెప్పి, చెన్నావతారం అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా మీరు ఒక భక్తుడిలాగా నటిస్తున్నప్పటికీ కూడా ఆయన నటించట్లేదు, నిజానికి జీవిస్తున్నారు, భక్తుడే అయిపోయారు. మీ నిజమైన భక్తులకు మాత్రం, మీ అనన్య భక్తులకు మాత్రం మీరు దేవాదిదేవుడు అనే విషయం ఖచ్చితంగా తెలుసు అంటున్నారు. అసుర స్వభావే కృష్ణే కబు నాహి జానే లుకాయితే నారే కృష్ణ భక్త జనస్థానే. అసుర స్వభావులు కృష్ణుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ కృష్ణుడు తన శుద్ధ భక్తుల ముందు ఎప్పుడు తనను తను దాచుకోలేడు. అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నాడు? 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రిత, నేను మానవ రూపంలో వస్తే మూఢులు నన్ను తెలుసుకోలేరు అంటున్నారు, అభక్తులు, అసుర స్వభావం. ఇంకోటి ఏం చెప్తున్నాడు? మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత, ఈ మహాత్ములకు నేను తెలుసు. ఆ మహాత్ములు ఎవరయ్యా అంటే దైవీ ప్రకృతిని ఆచరించిన వాళ్ళు. 2 రకాల ప్రకృతులు, దైవీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి. భగవద్గీత 16వ అధ్యాయం దీని గురించే చెప్తోంది. శుద్ధ భక్తులకు తెలిసిపోతుంది ఆయన భగవంతుడు. ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవ చ విష్ణు భక్త స్మృతో దైవ ఆసురస్తద్విపర్యయః. ఈ లోకంలో 2 రకాల జీవ సృష్టి ఉంది. ఒక పురాణంలో చెప్తున్నారు ఈ శ్లోక. ఇటువంటి శ్లోకంలో భగవద్గీతలో కూడా ఉంది. దైవీ ఆసురి జీవ సృష్టి. విష్ణు భక్త స్మృతో దైవ, విష్ణు భక్తుడు దైవ స్వభావుడు. ఆసురస్తద్విపరేహ, దానికి విరుద్ధుడు అంటే ఆసుర స్వభావం కలిగిన వాడు అసురుడు. అంటే విష్ణు భక్తి లేనివాడు అసురుడు, విష్ణు భక్తి కలవాడు దైవ స్వభావుడు. ఈ లోకంలో 2 రకాల జీవ సృష్టి ఉందయ్యా అని చెప్తున్నారు. అంటే జనాలు 2 రకాలు, భగవంతుణ్ణి భగవంతుడుగా తెలుసుకున్న వాళ్ళు, భగవంతుణ్ణి భగవంతుడుగా తెలుసుకోని వాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు 3వ కారణం చెప్తున్నారు చూడండి. 3 బాహ్య కారణాలు. మొదటి కారణం ఏమిటి? భక్తులకు ఉన్నతోజ్వల మాధుర్య వ్రజ ప్రేమని ఇవ్వడానికి వచ్చాడని. ఎందుకు వచ్చాడు? 2వ కారణం ఏమిటి? బాహ్య కారణం అంటే యుగధర్మమైన నామ సంకీర్తన ప్రచారం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు 3వ కారణం చెప్తున్నారు. అద్వైతాచార్యులు అడిగారు కాబట్టి ఆయన దిగి వచ్చాడట. ఇది 3వ కారణం. ఆచార్య గోసాయి ప్రభుర భక్త అవతార కృష్ణ అవతార హేతు యాహార హుంకార. అద్వైతాచార్య గోస్వామి ప్రభు భక్తావతారం, ఆయన హుంకారమే కృష్ణావతారానికి కారణమైంది. ఆయన పిలిచారు కాబట్టి, ఎలుగెత్తి పిలిచాడు కాబట్టి కృష్ణ కృష్ణ అని ఆ దేవాది దేవుడు, ఆ చైతన్య మహాప్రభు గోలోకం నుంచి దిగి భూలోకం మీద అవతరించాడు. కృష్ణ యది పృథివీతే కరేన అవతార ప్రథమే కరేన గురువర్గేర సంచార. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించాలనుకున్నప్పుడు ముందుగా ఆయన యొక్క అవతారాలు, ఆయన యొక్క అంగాలు, ఉపాంగాలు, ఆయన పార్షదులు వాళ్ళు ముందుగా అవతరిస్తారు. పితా మాత గురు ఆది యది యత మాన్య గణ ప్రథమే కరేన సభార పృథివీతే జన్మ. తండ్రి తల్లి గురువులు మొదలగు గౌరవనీయులు ముందుగా
భూమిపై జన్మిస్తారు. ఆయన తల్లిగా, ఆయన తండ్రిగా వాళ్ళు ముందు అవతరిస్తారు. యశోద, నందుడు, ఆ తర్వాత దేవకి, వసుదేవుడు ఇత్యాదులు. మాధవ, ఈశ్వరపురి, శచి, జగన్నాథ, అద్వైత ఆచార్య, ప్రకట, హైల, సేయి, సాధ. మాధవేంద్రపురి, ఈశ్వరపురి, శచీమాత, జగన్నాథ మిశ్రుడు, అద్వైతాచార్యునితో కూడా వాళ్ళంతా ఇక్కడ ముందుగా అవతరించారు. భగవంతుడు అవతరించబోతున్నారని ఆయన నిత్య పార్షదులు వాళ్ళంతా ఇలా వచ్చి ముందుగా అవతరించారు. ప్రకటియా దేకే ఆచార్య సకల సంసార, కృష్ణ భక్తి గంధహీన విషయ వ్యవహార. అద్వైతాచార్యుడు ప్రత్యక్షమై ప్రపంచమంతా కృష్ణ భక్తి సుగంధం లేక భౌతిక వ్యవహారాల్లో మునిగిపోతుందని ఆయన గమనించాడు. ఆయన ముందుగా వచ్చాడు, ముందుగా ప్రకటితమయ్యాడు. ఏమిటి, భక్తి లేనే లేదు, అందరూ వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు ఏవో చేసుకుంటున్నారు, కానీ కృష్ణ భక్తి సుగంధం లేదు, భౌతిక వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు జనులు అని. కేహే కేహ పాహే కేహ పుణ్యే కరే విషయ భోగ, భక్తి గంధ నాహి యాతే యాయ భవరోగ. ఎవరు పాపంతో, ఎవరు పుణ్యంతో అయినా భౌతిక భోగాలకే ఆసక్తి చూపుతారు. పాపం చేసిన వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసమే చేస్తున్నారు, భౌతిక భోగం చేస్తున్నారు. పోనీ పుణ్యం చేసుకునే వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎందుకంటే ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, ఇది చేస్తే ఈ జన్మలో నాకు ఇది లభిస్తుంది, అది చేస్తే నాకు వచ్చే జన్మలో అది లభిస్తుంది అనుకొని పుణ్యం చేసే వాళ్ళు కూడా భౌతిక భోగాల పట్లే ఆసక్తి ఉన్నారు. కానీ యాతే యాయ భవరోగ, జనన మరణ వ్యాధిని తొలగించే భక్తి పట్ల ఆసక్తి కనిపించట్లేదు అని ఆ అద్వైతాచార్యులు వాళ్ళు గమనించారు. లోకగతి దేకి ఆచార్య కరుణ హృదయ, విచార కరేణ లోకేర కైచే హితహయ. లోకాల యొక్క స్థితి చూసి ఆచార్యులు, అద్వైతాచార్యుల హృదయం కరుణతో నిండిపోయింది. ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలా అని విచారించారు, ఆలోచించారు. ఆపని శ్రీకృష్ణ యది కరేన అవతార, ఆపనే ఆచరి భక్తి కరేన ప్రచార. శ్రీకృష్ణుడే అవతరించి స్వయంగా భక్తిని ఆచరిస్తే, ఆయనే స్వయంగా భక్తిని ప్రచారం చేస్తే అప్పుడు ఈ జనులందరూ భక్తులవుతారు అని ఆయన భావించారు. నామ విను కలికాలే ధర్మ నాహి ఆర, కలికాలే కైచే హబే కృష్ణ అవతార. కలియుగంలో హరినామం తప్ప ఇంకో ధర్మం ఏమీ లేదు. ఈ యుగంలో కృష్ణుడు ఎలా అవతరిస్తాడు? కలియుగంలో కృష్ణుడు అవతరించడు కదా, ఆయన త్రియుగి అని చెప్పాడు కదా, 3 యుగాల్లోనే కదా ఆయన అవతరిస్తాడు. మరి కలియుగంలో ఎలా అవతరిస్తాడు అని ఆయన ఆలోచిస్తున్నాడు. కలియుగంలో హరినామం ఉంది కదా, నామావతారం సరిపోతుంది కదా, కానీ ఆ భగవంతుడు వస్తే బాగుంటుంది కదా అని ఆయన పూజించాడు. శుద్ధ భావే కరిబ కృష్ణేర ఆరాధన, నిరంతర సదైన్యే కరిబ నివేదన. నేను శుద్ధ భావంతో కృష్ణుణ్ణి ఆరాధిస్తాను, నిరంతరము ఆయన్ని వినయ విధేయతలతోటి ఆయన్ని ప్రార్థిస్తాను, దైన్య భావంతో ఆయన్ని మళ్ళీ మళ్ళీ అవతరించమని కోరుకుంటాను అని అద్వైతాచార్యుల భావించి, ఆలోచించి, విచారించి జనుల్ని ఉద్ధరించడం కోసం ఆయన భగవంతుని రండి రండి మళ్ళీ రండి అని పిలిచాడు. ఆనియా కృష్ణేర కరో కీర్తన సంచార, తబేసే అద్వైత నామ సఫల ఆమార. కృష్ణుణ్ణి ఆహ్వానించి కీర్తన ప్రచారం చేయగలిగితే నా అద్వైత నామం సార్థకమవుతుంది అనుకున్నాడు. నేను అద్వైతాచార్యుణ్ణే అయి ఉంటే, అద్వైతాచార్యుడు అనేది నా పేరే అయి ఉంటే, నేను ఇప్పుడు భగవంతుని ప్రార్థించి ఆయన్ని ఆహ్వానిస్తాను, ఆయన ద్వారా కీర్తన ప్రచారం చేయిస్తాను, లేకపోతే నేను అద్వైతాచార్యుణ్ణే కాదు అని అనుకున్నారు ఆయన. కృష్ణ వస కరిబేన కోన్ ఆరాధనే, విచారితే ఏక శ్లోక ఆయిల తారమని. కృష్ణుణ్ణి ఏ ఆరాధనతోటి వశపరచగలను అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు ఒక శ్లోకం ఆయన మనసుకు వచ్చింది. ఇప్పుడు ఏ శ్లోకంతో ఎలా కృష్ణుణ్ణి నేను వశపరుచుకోవాలి అనేటప్పుడు ఆయనకు ఒక శ్లోకం గుర్తుకొచ్చిందట. ఏమిటా శ్లోకం అంటే, తులసీదళ మాత్రేణ జలస్య చులుకేనవ విక్రీణీతే స్వమాత్మానాం భక్తేభ్యో భక్తవత్సలః. ఆ శ్లోకం ఏమిటయ్యా ఆయన గుర్తొచ్చింది అంటే, భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు తులసీదళం లేకపోతే ఆ తులసీదళం ఉన్న నీరు సమర్పించిన భక్తునికి తనని తనే అమ్ముకుంటాడు అని ఆ శ్లోకం చెప్తుంది. ఇదే శ్లోకం అది. తులసీదళ మాత్రేణ జలస్య చులుకేనవ విక్రీణీతే సమాత్మానాం భక్తేభ్యో భక్తవత్సల. ఈ భక్తవత్సలుడైన కృష్ణుడు
తన భక్తులకి తను అమ్ముకుంటాడట. అమ్ముకోవాలంటే ఏమిస్తే అమ్ముకుంటారు అంటే ఒక్క తులసి దళం, లేతే ఆ తులసి దళంతో తడిసిన జలం ఇస్తే ఆయన తనని తను అమ్ముకుంటాడు అని. అందుకని అద్వైతాచార్యులు ఆ తులసీ దళంతో, ఆ తులసీ జలంతో సాలగ్రామాన్ని ఆరాధించి భగవంతుణ్ణి ఆహ్వానించాడు. ఏ శ్లోకార్థ ఆచార్య కరేణ విచారణ కృష్ణకే తులసీ జల దేయ ఏ జన తార రుణ శోధితే కృష్ణ కరేణ చింతన జల తులసీర సమకిచు ఘరే నాహిదన. ఆచార్యుడు ఇలా భావించాడు, తులసీదళం జలం సమర్పించిన భక్తుని రుణాన్ని తీర్చుకోవడానికి కృష్ణుని వద్ద వాటికి సమానమైన ధనం లేదు. మిగతావన్నీ ఏమిచ్చినా ఆయనకి ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంది ఆయన దగ్గర, కానీ మీరు తులసీ దళం ఇస్తే ఆయనకి ఇవ్వడానికి ఏమి లేదట. లేకపోతే తులసి జలం ఇస్తే ఆయనకి ఇంకా ఇవ్వడానికి సమానమైనది ఏం లేదు. అప్పుడు ఆయన అంతటా ఆయన వచ్చి వాళ్ళకు వశమైపోతాడు, వశీకృతం అయిపోతాడు, అమ్మబడతాడు, అమ్ముకుంటాడు. నీకేం కావాలో చెప్పు ఇచ్చేస్తానని. ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేదు దీనికి సమానమైనది ఇవ్వడానికి. తులసి తులసి అంటుంటాం కదా మనం. అసలు తులసి అంటే అర్థం ఏమిటంటే తుల్యమైనది, దానికి తుల్యమైనది ఇంకొకటి లేదు, అదే తులసి. ఆవిడకి సమానమైన, తుల్యము అంటే సమానం కదా, తుల్యం, అందుకే చెప్తూ ఉంటాం తుల్యమైనది ఇంకొకటి లేనిది తులసి అని. కాబట్టి ఆ తులసి దళం ఇస్తే దానికి సమానమైన ధనం ఆయన దగ్గర లేదు. తబే ఆత్మా బేచి కరే రుణేర శోధన ఏత భావి ఆచార్య కరేణ ఆరాధన. కాబట్టి భగవంతుడు తనని తానే భక్తుడికి సమర్పించుకొని ఆ రుణాన్ని తీర్చుకుంటాడు, తనే ఇచ్చేస్తాడు. సత్యభామ రుక్మిణి, మనకు తెలుసు, రుక్మిణి తులసీ దళంతో ఆయన్ని, ఒక తులసీ దళంతో కృష్ణుణ్ణి ఆవిడ గ్రహించింది. ఇలా ఆలోచించి ఆచార్యుడు ఆరాధన ప్రారంభించాడు, అద్వైతాచార్యుడు. గంగాజల తులసీమంగరీ అనుక్షణం కృష్ణ పాద పద్మ భావికరే సమర్పణ. శ్రీకృష్ణుడి పాద పద్మాలను ధ్యానిస్తూ ఆయన ఎప్పుడు గంగాజలం, తులసీ దళాన్ని, తులసీ మంజరి, గంగాజలాన్ని, తులసీ మంజరులను ఆయన సమర్పించాడట. ఎప్పుడు భగవంతుడిని ఆయన పాద పద్మాలను ధ్యానిస్తూ. ఏమిటయ్యా ఆయన ప్రార్థన అంటే, మనలాంటి కలియుగ మానవుల్ని ఉద్ధరించడానికి కృష్ణుడు ప్రత్యేకంగా మళ్ళీ వచ్చి భక్తుడి రూపంలో వచ్చి ఆయన ప్రచారం చేసి మనల్ని ఉద్ధరించాలి అని. కృష్ణేర ఆహ్వాన కరే కరియ హూంకార ఏమతే కృష్ణేర కరాయిల అవతార. ఆయన హూంకారాలతోటి శ్రీకృష్ణుని ఆహ్వానించి ఈ విధంగా కృష్ణుణ్ణి అవతరింపజేశాడు. చైతన్యేర అవతారే ఏ ముఖ్య హేతు భక్తేర ఇచ్ఛాయ అవతరే ధర్మసేతు. అద్వైతాచార్యుని ఆ పిలుపే చైతన్య అవతారానికి ప్రధాన కారణం. అంటే 3 బాహ్య కారణాలు చెప్పిన ఆ మూడిట్లో ప్రధానమైన కారణం అద్వైతాచార్యుడు ప్రధానంగా పిలవడమే. ఏ ఈ ముఖ్య హేతు, ఇదే ప్రధాన కారణం. భక్తుడి ఆకాంక్షతోటి ధర్మసేతు అయిన భగవంతుడు అవతరిస్తాడు. భక్తేర ఇచ్ఛాయ అవతరే ధర్మసేతు. త్వం భక్తి యోగ పరిభావిత హృత్సరోజ ఆస్యే శ్రుతేక్షిత పథో ననునాథ పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపు ప్రణయసే సదనుగ్రహాయ. ఓ ప్రభు, భక్తితో శుద్ధమైన హృదయాల్లో మీరు నివసిస్తారు. భక్తులు ఏ నిత్య రూపంలో మిమ్మల్ని భావిస్తారో వాళ్లను అనుగ్రహించడానికి మీరు ఆ రూపంలో ప్రత్యక్షమవుతారు. ఏ శ్లోకేర అర్ధ కహి సంక్షేపేర సార భక్తేర ఇచ్ఛాయ కృష్ణేర సర్వ అవతార. ఈ శ్లోకార్థ సారం ఏమిటంటే, భక్తుల కోరికల మేరకు శ్రీకృష్ణుడు తన అనేక నిత్య రూపాల్లో అవతరిస్తాడు. చతుర్థ శ్లోకేర అర్ధ హైల సునిశ్చితే అవతీర్ణ హైల గౌర ప్రేమ ప్రకాశితే. ఇలా 4వ శ్లోకార్థం నిశ్చయమైంది. గౌరాంగుడు ప్రేమను ప్రకటించడానికి అవతరించాడు. 4వ శ్లోకం ఏమిటంటే, ఎందుకు ఆయన అవతరించాడు అని. ఎందుకు? అద్వైతాచార్యుడు పిలిచాడు కాబట్టి. ఎందుకు అద్వైతాచార్యుడు పిలిచాడు? ఉన్నతోజ్వల మాధుర్య వ్రజ ప్రేమ భక్తిని
మామూలు మానవులకు సైతం సకల జీవులకు సైతం ఇవ్వాలి అని. శ్రీ రూప రఘునాథ పదే యార ఆశ చైతన్య చరితామృత కహే కృష్ణదాస. శ్రీ రూప శ్రీ రఘునాథ శ్రీ రఘునాథుల పాదాలను ఆశ్రయించి వాళ్ళ అనుగ్రహాన్ని కోరుతూ కృష్ణదాసుడు కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతాన్ని వివరిస్తున్నాడు. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అమేజింగ్ ప్రభు, అమేజింగ్ అమేజింగ్. ప్రభు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఇంకా క్వశ్చన్స్ ఏమీ లేవు నాన్న. హరే కృష్ణ ప్రభుజీ. ఇన్నాళ్ళు ఏదో చదివేస్తున్నాం అన్న మాటే కానీ అదే ఇక్కడికి వచ్చేసరికి మాకు కావాలి అనిపించింది ఈ బాహ్య అవతరణను అంతర్దీని. అది చక్కగా చెప్పారు ప్రభుజీ. ఇప్పటి నుంచి విలువ తెలుసుకొని చదువుతాం ప్రభుజీ. చదివేస్తున్నాం శ్లోకాలను అయితే ఇప్పుడు దాకా, కానీ ఈ రోజు విన్నాక చాలా 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 తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బావ గారు ఏదో అడుగుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. మాకు ఇప్పుడు కరెక్ట్గా మాతాజీ చెప్పినట్టు 3 కారణాలు ఇంతవరకు అనుకున్నాం, కానీ మేము అనుకునే కారణాలు దగ్గరగా ఉన్నా కానీ ఈ రకంగా ఇంత వివరంగా తెలుసుకోవడం చాలా సంతోషం ఇచ్చింది. ఒక క్వశ్చన్ ఏంటంటే 61వ శ్లోకంలో ధర్మకార్యములే కానీ అధర్మ కార్యములే కానీ భక్తి సేవకు విరుద్ధమైన కార్యాలు మహా అజ్ఞానమే అన్నారు. అంటే ధర్మ కార్యాలు కూడా భక్తి సేవకు విరుద్ధంగా ఉంటాయా? అవును, తప్పనిసరిగా. ఎందుకంటే ధర్మ కార్యాల వల్ల మనకు పుణ్యం వస్తుంది. తే పుణ్యమాదాయ సురేంద్రలోకం అశ్నంతి దేవాన్ దివి దేవ భోగాన్. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. ఏంటయ్యా పుణ్యం తీసుకొని ఏం చేసుకుంటావు అంటే, ఆ పుణ్యంతో దేవలోకానికి వెళ్తారు. ఆ పుణ్యంతో దేవలోకానికి వెళ్తారు. మళ్ళీ ఏమవుతుంది అక్కడ? క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడికి వస్తారు. అలా ఎందుకు ఊరికినే పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి జన్మ జన్మలతో తిరగడము? అయితే పుణ్యకార్యాలు మానేయాలా? భగవద్గీత కర్మ, అకర్మ, వికర్మ అని 3 విషయాల గురించి చెప్తోంది. వికర్మ అంటే శాస్త్ర విరుద్ధమైంది. కర్మ అంటే శాస్త్రం చెప్పినట్టు చేసేది, పుణ్యకర్మ అనుకోండి. కానీ అకర్మ చేయమని చెప్తోంది. అన్ని కార్యాలు చేస్తాం ఇప్పుడు, కానీ భగవదర్పణంగా చేస్తాం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసియత్ తత్కురుష్వ మదర్పణం. భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు ఏదైతే చేస్తావో అవన్నీ కూడా నాకు అర్పణంగా మదర్పణంగా చేయమని. అట్లా చేస్తే ఆ పుణ్యకార్యం వల్ల మనకు పుణ్యం రాదు. భగవంతుడు అర్పణంగా చేశాం కాబట్టి భక్తి మాత్రమే వస్తుంది. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనం చేసే కార్యాలు పుణ్యం కోసం చేస్తున్నావా, భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేస్తున్నాము? మీరు పుణ్యం కోసం చేస్తున్నారంటే దానివల్ల కూడా సమస్యలు ఉంటాయి. భక్తి కోసం చేస్తుంటే లేవు. ఇదే చెప్పారు. మరో క్వశ్చన్ చెప్పండి. అదే 79వ శ్లోకం కూడా కోటి అశ్వమేధ యజ్ఞాలు ఒక్క కృష్ణంతో సమానం చెప్పేవాడు నిస్సందేహంగా పాషండు. అదొక నాకు అర్థం కాలేదు. అది కవిరాజ్ గోస్వామి అని చెప్పేశారనమాట. అలాగా అంటే ఎన్ని కోట్ల యజ్ఞాలు కూడా ఒక్క నామానికి కూడా అవి సరిపోదు. అది ఆ శ్లోకం నెంబర్ ఎంత అండి? 73 79. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఆ దాంట్లో వ్యాఖ్యానంలో. ఆయన చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక చోట చెప్పారట, గోకోటి ధనం గ్రహణే ఖగస్య ప్రయాగ గంగోదక కల్పవాస యజ్ఞాయుతం మేరు సువర్ణదానం గోవింద కీర్తేర్న సమం శతాంశై అని ఇంకో శ్లోకం. అంటే 1,000,000 ఆవుల్ని దానమిచ్చిన, ఎప్పుడు మామూలు రోజు కాదండి, సూర్యగ్రహణం అప్పుడు 1,000,000 ఆవుల్ని దానమిచ్చిన, గంగా యమునా తీర ప్రాంతంలో
కోటాను కోట్ల సంవత్సరంలో జీవించిన బంగారు పర్వతాన్ని, అంటే పర్వతమంత బంగారాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చిన వాళ్ళకు కూడా ఒక్క 100వ భాగం ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానిలో 100వ వంతు కూడా రాదు. గోవింద కీర్తేర్న సమం శతాంశః అని చెప్తారు. మరి కోటి అశ్వమేధ యాగాలు మీరు ఒక్క నామంతో సమానం అని చెప్తే ఎట్లా? సమానం కాదు కదా అని భావం. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రభు. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇందులో శ్రీ చైతన్యులే కృష్ణ భగవానుడు అని తెలియజేయడానికి ఇచ్చిన శ్లోకాల గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది ప్రభుజీ. మీరు ఇది చెప్పిన తర్వాత మాకు చాలా బాగా అర్థమైంది. అంటే శ్రీ చైతన్యులే కృష్ణ భగవానుడు అని మామూలుగా చెప్పుకోవడం వేరు, దాన్ని ప్రమాణాలతో చెప్పిన దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వేరు ప్రభుజీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. చాలా అదృష్టం మాకు ఈ పురుషోత్తమ మాసంలో మీరిద్దరు మాకు చెప్పడం. సుబ్బారావు ప్రభుజీకి చాలా థ్యాంక్స్. హరిబోల్. సుందర్ కేశవ్ ప్రభు. సుందర్ కేశవ్ ప్రభుజీకి జై. మాధవ్ గోపినాథ్ ప్రభుకి జై. నాకు సుందర్ కేశవ్ ప్రభు చాలా చాలా ధన్యవాదాలు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు. నిజంగా ఈ పురుషోత్తమ మీరు అడగగానే మాకు చెప్పారు, అదే మాకు చాలా ఆనందంగా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణమ్మ విజయమాతాజీ. క్వశ్చన్ ఏముందమ్మా? క్వశ్చన్ ఏం లేదు ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ, క్లాసు చాలా అర్థమైంది. సో ప్రభు నెక్స్ట్ వీక్ కూడా చెప్పుకోగలుగుతామా? మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? అంతర్గత కారణాలు కూడా చెప్తే బాగుంటుంది. నాలుగో చాప్టర్ చెప్తా అన్నారు ప్రభు. అయితే అది నెక్స్ట్ వీక్ అయినా కాదా? థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. అండ్ అప్పటికి అయిపోతుంది మాసము మనకి, పర్లేదు, బట్ అయినా సరే థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. మన ప్రభుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ 3 సార్లు హరి బోల్ మంత్రం చెప్పుకుందాం. హరి బోల్, హరి బోల్, హరి బోల్. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ క్లాస్ ఆపుకుంటున్నాం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ.